గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రపంచమంతా చూసింది మమ్దాని ఏం చేశారు డెమోక్రాట్. ఆ తర్వాత ట్రంప్కు పెద్ద దెబ్బ తగిలింది, ఆయన ఒక రివల్యూషన్ తీసుకొస్తారు అనుకున్నప్పుడు మీరేమో సైలెంట్గా అక్కడే న్యూయార్క్ ఆల్బనీకి పక్కనే ఉన్నటువంటి సరటోగాకి కౌంటీ సూపర్వైజర్ అయ్యారు. ఈ వార్త ఎందుకని అంత పెద్దగా మాట్లాడుకోవట్లేదు, బయటికి ఎందుకు రాలేదు? దానికి రీజన్స్ ఏమిటంటే న్యూయార్క్ సిటీ అనేది వరల్డ్ ఫేమస్ సిటీ అండి. దాంట్లో మమ్దాని పాలసీస్ కొన్ని సోషలిస్ట్ పాలసీస్ అండి. ఇండైరెక్ట్గా మన ఇండియన్స్ మీద బోల్డ్ అంత ప్రెషర్ పెట్టారు, ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, వాళ్ళని హ్యూమిలియేట్ చేస్తున్నారనే ఫీల్డ్లో ఇప్పుడు మీరు అక్కడ గెలుపొందడము అనేది. పాలిటిక్స్లో కూడా నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను. బికాస్ ఐ ట్రస్టెడ్ మై స్కిల్స్, మై ఫ్రెండ్ దట్స్ 2 yearsలో నేర్చుకున్నాను ఏ సిస్టంలో ఎంటర్ అయినా. సో మీరు ఇప్పుడు కౌంటీ సూపర్వైజర్గా ఉన్నారు, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే ఎక్కడ దాకా వెళ్ళొచ్చు? ప్రెసిడెంట్ తప్ప ఏ పొజిషన్కైనా వెళ్ళొచ్చు. ఓకే, ఈవెన్ మేయర్ కూడా మేయర్ ఈవెన్ గవర్నర్. ఎలా యాక్సెప్ట్ చేశారు, మీకు ఎలా ఓటేశారు, ఏం చూసి నమ్మారు? దానికోసం అందుకే మన వాళ్ళు ఎందుకు పాలిటిక్స్లో రారంటే ఇదే రీజన్ ఒకటి చెప్తుందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను మెయిన్గా పాలిటిక్స్లో ఎంటర్ అయిన తర్వాత ఎందుకు ముందుకు వెళ్తున్నా అంటే ఐ ఫెల్ట్ వన్ థింగ్. కాంగ్రెస్ మెన్లు మిగతా వాళ్ళందరూ చాలాతో మంది వాళ్ళతో నేను మాట్లాడేటప్పుడు చెప్పాను, పాలిటిక్స్లో కూడా మీరు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే సబ్జెక్ట్ ఉండాలి. పిచ్చి మాటలు మాట్లాడితే 2 రోజులు తెలిసిపోతుంది. దానికన్నా ముందు నేను ఇంకోటి కూడా చెప్తానండి, ఈ ఇంట్రెస్ట్ నాకు ఎందుకు వచ్చిందని కూడా. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీరు పీపుల్ మధ్యలోనే ఉన్నారు. ఇక్కడంటే ఓకే మనవాళ్ళు మనవాడు మన రాము అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు నేను అడిగినట్టుగా మెజారిటీ అమెరికన్స్ ఉన్నారు. ఆ టైంలో కూడా వాళ్ళ గుర్తింపు మీరు పొందడం, వాళ్ళ గుడ్ బుక్స్లో మీరు ఉండడము అనేది దట్స్ నాట్ ఈజీ కదా, అంత ఈజీగా దొరకదు. నేను ప్లానింగ్ బోర్డ్ మెంబర్ 2 years అయిపోయిన తర్వాత మా సూపర్వైజర్ అడిగాడు, రామ్ నేను 7 years ఎక్స్టెండ్ చేస్తాను ఉంటావా అని. నేను ఒక మాట చెప్పాను, వాళ్ళందరికీ కూడా మన వాళ్ళంటే కోపం ఉంది, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తున్నారు అన్నది. అదే టైంలో మీరు ఎలక్ట్ అయ్యారు, ఇవన్నీ కనిపించలేదు, అసలు ఇవన్నీ చూడలేదా వాళ్ళు? చూడరండి అవన్నీ. ఇప్పుడు మీడియాలో వచ్చేటి వెరీ ఫ్యూ థింగ్స్ ఆర్ ట్రూ. మీరు కౌంటీ సూపర్వైజర్గా ఎలక్ట్ అయ్యారు, మీ ముందున్నటువంటి రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఆబ్వియస్గా ఉంటాయి, బట్ మీరు చేసినటువంటి ప్రామిసెస్ కూడా ఉంటాయి కదా, ఏం చేశారు? నేను చేసిన ప్రామిస్ అకౌంటబిలిటీ ఉంటుందని. I want to open meetings and నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. న్యూయార్క్ మేయర్గా మమ్దాని ఎన్నికయ్యారు అనేటువంటి వార్త అంతర్జాతీయంగానే కాదు మన దగ్గర కూడా విపరీతంగా చర్చలోకి వచ్చింది. అదే సమయంలో మన తెలుగువాడైనటువంటి రామ్ లాలుకోట కూడా సరటోగా కౌంటీ సూపర్వైజర్గా ఎన్నికయ్యారు. సైలెంట్గా ఎన్నికైనప్పటికి కూడా ఆ వార్త మాత్రం అక్కడ సంచలనం కలిగించింది. నిజంగానే అమెరికాకు సంబంధించి ఎలక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి, మమ్దాని గురించి అంత చర్చ జరిగినప్పుడు అదే డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి రామ్ లాలుకోట తను ఎలాంటి స్ట్రాటజీని అవలంబించారు, అక్కడున్నటువంటి పరిస్థితులు ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి ఎలక్షన్ సిస్టమ్ అక్కడ ఎలా ఉంటుంది, హామీలు ఉంటాయా, గ్యారంటీలు ఉంటాయా, ప్రచారాలు, క్యాంపెయినింగ్లు, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు రామ్ లాలుకోట గారు. హలో అండి, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి మీకు. సో ప్రపంచం అంతా చూసింది మమ్దాని ఏం చేశారు డెమోక్రాట్. ఆ తర్వాత ట్రంప్కు పెద్ద దెబ్బ తగిలింది, ఆయన ఒక రివల్యూషన్ తీసుకొస్తారు అనుకున్నప్పుడు మీరేమో సైలెంట్గా అక్కడే న్యూయార్క్ ఆల్బనీకి పక్కనే ఉన్నటువంటి సరటోగాకి కౌంటీ సూపర్వైజర్ అయ్యారు. ఈ వార్త ఎందుకని అంత పెద్దగా మాట్లాడుకోవట్లేదు, బయటికి ఎందుకు రాలేదు? దానికి రీజన్స్ ఏమిటంటే న్యూయార్క్ సిటీ అనేది వరల్డ్ ఫేమస్ సిటీ అండి. దాంట్లో మమ్దాని పాలసీస్ కొన్ని సోషలిస్ట్ పాలసీస్ అండి. సో ఆ సోషలిస్ట్ పాలసీస్ రావడం వల్ల ఏమైందంటే ఫోకస్ పెరిగిపోయింది. న్యూయార్క్ సిటీ డెమోక్రాట్స్ 99% గెలుస్తారండి ఎప్పుడైనా. దాంతోపాటు మాజీ గవర్నర్ ఆండ్రూ కోమో ఎవ్రీబడి థాట్ he is going to win. It's like a piece of cake. Okay. So Mandani silentగా ఏం చేశారంటే he entered to the race for the primaries.
ఇప్పుడు మోర్ దెన్ వన్ క్యాండిడేట్ ఉన్నప్పుడు మనకు ప్రైమరీస్ అవుతాయి. సో స్లోగా అతను తీసుకున్న రూట్ ఏంటంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెడదామని. అది నెవర్ హ్యాపెండ్ ఇన్ యుఎస్. ఓకే, అవి సోషల్ డెమోక్రాటిక్ పాలసీస్ అని కొంతమంది అది చేయడం వల్ల ఈ యంగ్ జనరేషన్ మిడిల్ క్లాస్ కొంతమందికి ఏమైందంటే సిటీస్ అఫోర్డబిలిటీ బాగా ఇది అయిపోయిందండి అక్కడ. సో చాలామంది ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు. ఈ రెంట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి, మాకు చాలా కష్టమవుతుంది. ఇతను మాట్లాడే మాటలతో ఏంటంటే వాళ్ళు దే అట్రాక్టెడ్. అండ్ ద టీమ్ బిహైండ్ మందాని వాజ్ వెరీ ఎక్సలెంట్. ఎందుకంటే నేను స్టేట్ కమిటీ మెంబర్గా మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నేను స్టేట్ కమిటీ మెంబర్ కూడా. సో స్లోగా వాళ్ళు సోషల్ మీడియాలో బాగా చేశారు క్యాంపెయినింగ్ ఇవన్నీ చేయడం వల్ల ప్రైమరీస్లో ఆఫ్టర్ మే ఈవెన్ కోమో అండర్స్టూడ్ దేర్ ఇస్ సంథింగ్ ఇస్ నాట్ సంథింగ్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఆ విధంగా చేయడం వల్ల మంచి మెజార్టీతో గెలిచారు అక్కడ ప్రైమరీస్లో. కానీ ఎక్కువ మంది చాలామంది కూడా ఈవెన్ ద గవర్నర్ హోకల్ మా పార్టీ పెద్ద పెద్ద లీడర్స్ కూడా ముందుకు రాలేదు ఎండోర్స్ చేయడానికి కూడా. సో ఎండోర్స్ చేయకుండా అతను గెలుస్తాడని నాకు తెలుసు. సో మా స్టేట్ కమిటీలో కూడా కొంత డిస్కషన్ అయింది. సో ఐ సపోర్టెడ్ దట్ వన్. నేను మందాని అన్ని పాలసీని సపోర్ట్ చేయనండి. కొన్ని పాలసీస్ యుఎస్ ప్రకారం అంత మంచివి కావు. ఓకే. సో కానీ నా ప్రిన్సిపల్స్ ప్రకారం ఏంటంటే ఒక పార్టీలో ఓ ప్రైమరీలో ఒకరు విన్ అయినంటే మా పార్టీ వాళ్ళు చెప్పారు ఇతను క్యాండిడేట్ అని. సో ఐ నీడ్ టు సపోర్ట్ అని స్టేట్ కమిటీలో నేను రెజల్యూషన్ పెట్టాను, వీ నీడ్ టు సపోర్ట్ అని. సో స్లోగా తర్వాత ఎవ్రీబడి రియలైజ్డ్. సో దే బ్యాక్ ద మందాని. సో హీ వన్ ద ఎలక్షన్. అతని పాలసీస్ వల్ల ఇంకోటి సెకండ్ గుర్తుపెట్టుకోండి, మందాని ఈజ్ సమ్ హిందూ ముస్లిం కాంబినేషన్. సో ఈజ్ ఆఫ్ ఇండియన్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీ. సో ఇవన్నీ కాంబినేషన్స్ వల్ల ట్రంప్ కానీ మెగా వాట్ ఎవర్ రిపబ్లికన్ పార్టీ హూ యాజ్ హార్డ్ కోర్ పాలసీస్ దే ఆర్ మెగా. సో వాళ్ళందరూ ఏంటంటే ఫోకస్ చేశారు మందాని రావడం వల్ల ఇదైతుంది. ఈవెన్ దే హెల్ప్ మందాని టు గెట్ ద హైలైట్. సో కానీ న్యూయార్క్ సిటీ మేయర్ అంటే చాలా ఇది ఉంటుందండి. ఈజ్ అ వరల్డ్ ఫేమస్ సిటీ అన్నందుకు హీ హ్యాస్ అ పవర్, హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ హీ కెన్ అపాయింట్ సో మెనీ ప్లేసెస్ ఇన్ సిటీ, హీ గవర్న్స్ సిటీ, హీ హ్యాస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బడ్జెట్ దానికి సిటీది. ఈవెన్ స్టేట్ వైడ్ చూసుకున్నా 60% రెవెన్యూ విల్ కమ్ ఫ్రమ్ న్యూయార్క్ సిటీ ఓన్లీ. ఎందుకంటే నేను ఐ వర్క్డ్ ఇన్ యాజ్ అ కన్సల్టెంట్ న్యూయార్క్ స్టేట్ ఏజెన్సీస్ ఓన్లీ. లాస్ట్ 25 yearsకి వెళ్ళి అదే ఐటీలోనే ఉన్నాను, ఆ ఏజెన్సీలో పనిచేస్తున్నాను. సో వీ నో డౌన్ స్టేట్ నుంచి ఎంత వస్తుంది, న్యూయార్క్ సిటీ నుంచి ఇక్కడ నుంచి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడతారని ఐడియాస్ ఉన్నాయి. సో చాలామంది కూడా ఇండియాలో కూడా న్యూయార్క్ స్టేట్ అనేది ఓన్లీ న్యూయార్క్ సిటీ అని అనుకుంటారు. ఆల్బనీ మేము ఉండేది క్యాపిటల్, దాని గురించి కూడా ఎక్కువ మంది తెలియదు అంటిల్ అన్లెస్ వీ టెల్ దెమ్. సో అందుకోసం మా మీద ఎక్కువ ఫోకస్ ఉండదు. ఫోకస్ లేకుండా కూడా పర్లేదు దానిలో మనం, ఎందుకంటే పాలిటిక్స్లో ఇక్కడ వేరేలా ఉంటుంది, అక్కడ వేరేలా ఉంటుంది. సో అందుకోసమే అది నా అభిప్రాయం అండి. సో మీరు సరటోగా కౌంటీకి సూపర్వైజర్గా చేశారు. మీ రాజకీయ నేపథ్యం ఏంటండి? యాక్చువల్గా మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత రాజకీయాల్లో అంత యాక్టివ్గా ఉండరు, వాళ్ళు వెల్కమ్ చేస్తారో లేదో అనేది. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా ఫస్ట్ అనేది వచ్చింది, తర్వాత మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది వచ్చింది. ఇవన్నీ నినాదాలు అక్కడ నేషనలిజంని ఎక్కువ చూపిస్తున్నాయి. ఇండైరెక్ట్ గా మన ఇండియన్స్ మీద బోల్డ్ అంత ప్రెషర్ పెట్టారు, ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, వాళ్ళని హ్యూమిలియేట్ చేస్తున్నారు అనే ఫీల్ లో ఇప్పుడు మీరు అక్కడ గెలుపొందడము అనేది ఉన్నటువంటి ప్రోస్ కాన్స్ ఏంటి అసలు మీకు? ప్రోస్ కాన్స్ నేను ఏంటంటే పాలిటిక్స్లో కూడా నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చానండి. నాకేంటంటే సర్వీస్, నేను తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్, అక్కడ ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్, 15 years హిందూ టెంపుల్ బోర్డులో ఉన్నాను. తర్వాత ఏషియన్ అసోసియేషన్స్ వచ్చాయి, వాళ్ళతో వర్క్ చేశాను, ఆ ఆర్గనైజేషన్లో ఉన్నాను. అలా ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు మా టౌన్ సూపర్వైజర్ కూడా రిపబ్లికన్ అండి, 26 yearsకి వెళ్ళి. సో హీ సా మీ, he asked me, Ram, can you help me in the town? I want to do my town service too. సో ప్లానింగ్ బోర్డ్ మెంబర్గా వేసాను నేను. సో 2020లో. సో దెర్ వాజ్ అ రిప్లేస్మెంట్ ఫర్ 2 years. ఇట్స్ జనరలీ 7 years టర్మ్. సో 2 years ఐ సెడ్ ఓకే, ఐ విల్ డూ ఇట్ ఫర్ మై టౌన్. 7 మంది ప్లానింగ్ బోర్డ్ మెంబర్లో కూడా ఐ వాజ్ ద ఓన్లీ డెమోక్రాట్.
జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక సూపర్వైజర్ ఎలక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎక్కువ నామినేట్ చేస్తారు, బట్ క్వాలిఫైడ్ వాళ్ళని నామినేట్ చేస్తారు. దట్ ప్రాసెస్ ఐ లైక్ ఇట్ దేర్. ఎందుకంటే ఇక్కడ సిస్టంలో కొన్ని నేను చూశాను, నేమ్ అవన్నీ ఉంటాయి, వేరే ఎవరినో చేస్తారు, కానీ అక్కడ అలా ఉండదండి. యూ హ్యావ్ టు బి క్వాలిఫైడ్. ఎందుకంటే వాలంటరీ వర్క్, అది నాన్ పేడ్, అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ వీ నీడ్ టు డూ. ఇఫ్ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ పీపుల్ విల్ నో. సో అది చేయడం వల్ల వన్స్ ఐ ఎంటర్ ద ప్లానింగ్ బోర్డ్, మాకు పబ్లిక్ హీరింగ్స్ అవుతాయి. ఎందుకంటే మా టౌన్లో ఏదైనా బిగ్ ప్రాజెక్ట్ రావాలి, లేకపోతే అపార్ట్మెంట్స్ కట్టాలి, లేకపోతే హౌజెస్ కాంప్లెక్స్ హౌజులు, ఇవన్నీ ఎనీథింగ్ నీడ్స్ టు బి డన్ అంటే ప్లానింగ్ బోర్డ్ హ్యాస్ టు అప్రూవ్ దోస్ ప్రాజెక్ట్స్. సో అప్పుడు వచ్చినప్పుడు అక్కడ రెసిడెంట్స్కి దే హ్యావ్ ఎ ఛాన్స్ టు సే. We will give them, they can write the email, they can come to the meeting, they can raise the voice. తర్వాత పబ్లిక్లీ హియరింగ్ అని 1 hour 2 hours మేము పెడతాం ఆ ప్రాజెక్ట్ మీద కూడా. సో వీ నీడ్ టు ఆన్సర్ దెమ్. ఓకే. సో అలా ఉన్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఈ కొంతమంది ట్రాఫిక్ ఇష్యూ, కొంతమంది టూ మచ్ డెవలప్మెంట్ అని, ఇవన్నీ చేసిన తర్వాత కూడా అవర్ హ్యాండ్స్ ఆర్ టైడ్. ఓకే, యాజ్ పర్ ద రూల్స్ వీ హ్యావ్ టు అప్రూవ్ ద ప్రాజెక్ట్, బట్ యాజ్ అ ప్లానింగ్ బోర్డ్ మెంబర్ మాకు కొన్ని పవర్స్ ఉంటాయి. వీ కెన్ పుట్ ద కండిషన్స్. ఇఫ్ దే డోంట్ అగ్రీ వీ విల్ పోస్ట్ పోన్ దోస్ థింగ్స్. ఓకే. ప్రాజెక్ట్ అప్రూవ్ అవ్వడానికి టైం బాగా పడుతుంది. సో బిల్డర్స్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే లెట్స్ అప్రూవ్ యాక్సెప్ట్ ఫ్యూ కండిషన్స్. సో ఆ విధంగా కొంతమంది సాటిస్ఫై చేస్తుంటుంది. ఆ ప్రాసెస్లో ఐ థాట్ ఐ నీడ్ టు నో మోర్ పొలిటికల్, ఎందుకంటే ఆ సిస్టమ్ అర్థమయ్యేది నాకు. ఎందుకంటే పార్టీ అపాయింటీస్ ఉన్నారు, కొంతమంది ఫేవరిజం ఉంటుంది, సంథింగ్ ఏదైనా కావచ్చు, క్వాలిఫైడ్ అయినా దెర్ ఇస్ టూ మచ్ పవర్ ఇన్ దిస్ పార్టీ ఆర్ ఎలక్టెడ్ అఫీషియల్స్. సో డెమోక్రాటిక్ పార్టీ మీటింగ్ అటెండ్ చేయడం మొదలుపెట్టాను. 2 years అటెండ్ అయ్యాను. ఐ సా వన్ ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ మై టౌన్. 30 yearsకి వెళ్ళి డెమోక్రాట్స్ గెలవడమే లేదు. ఈవెన్ వన్ సింగిల్ టౌన్ బోర్డ్ మెంబర్. హోల్ ఈజ్ రిపబ్లికన్ కంట్రోల్. బట్ ఐ వర్క్ విత్ దెమ్, దే నో మీ. సో సడన్గా 2023 జనవరిలో మా చైర్మన్ రిజైన్ చేశారు, పార్టీ టౌన్ చైర్మన్, డెమోక్రాటిక్ పార్టీ చైర్మన్. అతనితో చాలాసార్లు నేను డిబేట్ చేసేవాడిని. అంటే డిబేట్ మీన్స్ ఐ క్వశ్చన్ టూ మచ్. సో అండ్ హీ వాజ్ టైర్డ్ ఫర్ 8-9 years. ఈజ్ నో రిజల్ట్స్ అండ్ నో, ఎవరు కూడా ముందుకు వచ్చి క్యాండిడేట్స్ కూడా దొరకడం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇట్స్ లాంగ్ ప్రాసెస్ అండి, 7-8 months క్యాండిడేట్ కష్టపడాలి, డోర్స్ నాక్ చేయాలి, ఎంతో ఫ్యామిలీని వదిలేసి చాలా పని ఉంటుంది. సో హీ ప్రపోజ్ మై నేమ్. దెన్ ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఐ సెడ్ ఓకే, ఐల్ టేక్ ఇట్. ద ఫస్ట్ 2 monthsలో ఐ నీడ్ టు సెలెక్ట్ ద క్యాండిడేట్స్. అట్లీస్ట్ ఐ నీడ్ టు ఇన్వైట్ ద క్యాండిడేట్స్. ఎవరు ముందుకు రాకపోతే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, జబేద్ మనీర్ అని, బంగ్లాదేశ్ అతను. హీ నెవర్ ఇన్ టు పాలిటిక్స్, నథింగ్. హీ షోడ్ సో మచ్ ఇంట్రెస్ట్. I put him as a candidate because I trusted my skills, my friend, that's up. 2 yearsలో నేర్చుకున్నాను. ఏ సిస్టంలో ఎంటర్ అయినా ఐ అబ్జర్వ్ థింగ్స్. ఓకే. అబ్జర్వ్ చేసిన తర్వాత ఏది వీక్ ఉంది, దానికి ఎలా మనం కాంపన్సేట్ చేయగలుగుతామని. సో వాడు నిలబెట్టిన తర్వాత హీ వన్ ఇన్ 2023. ఫస్ట్ టైం వన్ డెమోక్రాట్ టౌన్ బోర్డు గెలిచారు. ఓకే. ఆ ఫస్ట్ నేను ఎంటర్ అయినప్పుడు కూడా చాలామంది నాకు బిలీవ్ చేయలేదు ఐ కెన్ ప్రూవ్ సంథింగ్ అని. సో వాడు గెలిచిన తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ ట్రస్టెడ్ మీ. సో విత్ ఇన్ 2 years నౌ 2025 elections ఐ థాట్ ఓకే ఇట్స్ మై టైమ్, ఐ నీడ్ టు షో. మళ్ళీ ఏంటంటే అన్ని పొజిషన్లు, ఒకటే పొజిషన్ పెట్టడం కాదు, సరే అన్ని పొజిషన్లు పెడదాం. 2 టౌన్ బోర్డ్ మెంబర్స్ మేము గెలిచామనుకోండి, మేము పవర్లోకి వస్తాం టౌన్. ఈవెన్ దో సూపర్వైజర్ ఈజ్ అదర్ సూపర్వైజర్, వీ విల్ హ్యావ్ ఎ పవర్. ఓకే. సో ఎవరు ముందుకు రాబోతే 78 years ఓల్డ్ మా సెక్రటరీ నాన్సీని పెట్టాను నేను. ఆమె నేను చేస్తా అని. ఇంకో టౌన్ బోర్డ్ మెంబర్ని పెట్టాను. నాతో పాటు 6 ఉన్నాం అక్కడ. నేను కౌంటీ లెవెల్లో కంటెస్ట్ చేశాను, కౌంటీ లెజిస్లేటర్ లాగా, కౌంటీ సూపర్వైజర్ అంటాం. సో ఐ డోంట్ నో, ఐ డి నాట్ ఎక్స్పెక్టెడ్, వి వన్ ఎవ్రీథింగ్. ఓ, మొత్తం అందరు 6 గెలిచాం. ఓకే. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, 7-8 months యూ నీడ్ టు నాక్ ఎవ్రీ డోర్ అన్నప్పుడు, మనం ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో కూడా ఇలాగే ఉంటుంది, 7-8 months అనేది కంప్లీట్ గా ఉంటుంది. బట్ అది 50 states కాబట్టి అవుతుంది. మీ కౌంటీకి కూడా అదే ఉంటుంది 7-8 నెలలు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే స్టేట్ కమిటీ ఉంటుంది, కౌంటీ కమిటీ ఉంటుంది, టౌన్ కమిటీ ఉంటుంది. సో స్టేట్ కమిటీ విల్ డైరెక్ట్ టు కౌంటీ కమిటీ. కౌంటీ లెవెల్ ఎవరిని యాక్టివేట్ చేయాలి,
ఈచ్ కమిటీలో మళ్ళీ కమిటీ మెంబర్స్ ఉంటారు. ఈవెన్ మీరు ఎలక్షన్ నిలబడాలంటే కూడా 5% ఆఫ్ సిగ్నేచర్స్ కావాలి. లాస్ట్ ఎలక్షన్లో 10,000 ఓట్స్ ఉన్నాయనుకోండి, 500 సిగ్నేచర్స్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ సేమ్ డెమోక్రాట్స్ సైన్ పెట్టాలి పిటిషన్స్. ఈ క్యాండిడేట్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, ఈ కెన్ కంటెస్ట్ అన్నట్టు. సో దాన్ని కూడా మేము మార్చిలో కూడా నాకు చేస్తాం. సో కానీ కమిటీ మెంబర్స్ వి విల్ బిల్డ్ ద వాలంటీర్స్, ఆ టీం తయారు చేస్తాం. క్యాంపెయిన్ ఇప్పుడు ప్రెసిడెంట్ అనుకోండి, గవర్నర్ అనుకోండి, మేయర్ అనుకోండి, పెద్ద పెద్ద పొజిషన్లు ఉంటే వాళ్ళు బిగ్ క్యాంపెయిన్ టీం ఉంటుంది, బిగ్ డోనర్స్ ఉంటారు. దానివల్ల ఈజీగా అవుతుంది. క్యాండిడేట్ ఏం చేస్తారంటే లోకల్ అయితే వీ హ్యావ్ టు నాక్ మోర్ డోర్స్ యాజ్ అ క్యాండిడేట్. దే వాంట్ టు సీ హూ ఇస్ ద క్యాండిడేట్. దే విల్ ఆస్క్ ద క్వశ్చన్స్ ఈవెన్ డోర్ నాకు చేసినప్పుడు కూడా. మనం ప్రామిస్లు కూడా ఎక్కువ మేము చేయమండి. ఇక్కడ చేసినట్టు మేము చేయం. అకౌంటబిలిటీ చేస్తాము, ఫెయిర్నెస్ ఉంటుంది. లేకపోతే నాకు ఇప్పుడు ఉన్న పాలసీస్లో ఇవి నచ్చలేదు, నేను చేయగలిగితే ఇది చేస్తానని కూడా చెప్తాను అంతే. ఓకే. సో దాని మీద వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ వేస్తారు. సో ఈ 2 years లో మీరు ఏం చేశారు అనేది, ఏం చేయబోతున్నారు అనేది ప్రతిదానికి అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఏదో గెలవడానికి ఒక మాటలు చెప్పేయడం మాత్రం కాదు. ఇంకా కాదు, చెప్పేయలేమండి. ఇప్పుడు మందాన్ని ఇప్పుడు చెప్పిన దాంట్లో కూడా ఒక ఇష్యూ ఏముంటుందంటే, ఇప్పుడు ట్యాక్స్ ఇంక్రీజ్ చేస్తా అన్నాడు. అవును, అది మందాన్ని చేయలేడండి. ఓకే, అది మేయర్ చేతిలో ఉండదు, లెజిస్లేటర్స్ చేతిలో ఉంటాయి. మన అసెంబ్లీ లెజిస్లేటర్స్ ఉంటారో వాళ్ళు చేయగల, అది రూల్. సో మందాని మీనింగ్ ఏంటంటే ఇండైరెక్ట్గా ఐ విల్ వర్క్ విత్ దెమ్, గవర్నర్ అండ్ లెజిస్లేటర్స్, ఇట్స్ మై పార్టీ, విల్ ట్రై టు డూ సంథింగ్. పాజిటివ్ అప్రోచ్ అనేది ఉంటుంది దాన్ని ఉంటుందని. కానీ డైరెక్ట్గా అతను చేయలేడు, నేను చేస్తా అంటాడు. సో అది మీ మీడియా లేకపోతే సోషల్ మీడియా వాట్ ఎవర్ ఇట్ దే టేక్ ఇట్, దే పుట్ ఇట్ డిఫరెంట్ వే. కానీ కొన్ని రెంట్ ఫ్రీజ్ అనేది మేయర్ చేతిలో ఉంటుంది. ఇట్ హ్యాపెన్ బిఫోర్ టూ. సో ల్యాండ్ లార్డ్లకు చెప్తారు 1 year వరకు యూ షుడ్ నాట్ ఇంక్రీజ్ ద రెంట్. దాంతో ప్రోన్స్ ఉంటే కాన్స్ ఉంటాయండి. ఇప్పుడు ల్యాండ్ లార్డ్ అనుకోండి, నా ఎక్స్పెన్సెస్ ఎక్కువ, నా యూటిలిటీ బిల్స్ ఎక్కువ, ఇవన్నీ హౌ ఐ కెన్ డూ. ఎక్స్ప్లాయిటేషన్ కొద్ది చోట్ల ఉంటుంది, కొద్ది చోట్ల జెన్యూన్ ఉంటారు. సో ఈ కాంప్లికేటెడ్ థింగ్స్. సో మీరు ఇప్పుడు కౌంటీ సూపర్వైజర్గా ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే ఎక్కడ దాకా వెళ్ళొచ్చు? అంటే వీ నో దట్ మనకి ప్రెసిడెంట్గా కంటెక్స్ట్ చేయాలి అంటే అక్కడ పుట్టిన వాళ్ళే అయ్యి ఉండాలి అనేది. ఏ హైయర్ పొజిషన్ వరకు వెళ్ళొచ్చు మీరు? ఇప్పుడు ప్రెసిడెంట్ తప్ప ఏ పొజిషన్ కైనా వెళ్ళొచ్చు. ఓకే, ఈవెన్ మేయర్ కూడా మేయర్ ఎవరు, ఈవెన్ గవర్నర్ యూ కెన్ డూ ఇట్. ఎందుకంటే యూ హ్యావ్ టు బి సిటిజన్, దట్స్ ఇట్. న్యాచురలైజేషన్ అయిందా బాగున్నారు అనేది అనవసరం అక్కడ. సో కానీ అంత ఈజీ ఏముండదు పాతు. మేబీ సమ్ పీపుల్ ఆర్ వెరీ లక్కీ. లైక్ మందాని ఉన్నానుకోండి, ఒక ఎజెండా లాగా వేరే లా తీసుకొచ్చాడు, ఒక సోషలిస్ట్ లాగా. సో ఇట్ ఇస్ టైమింగ్. అంటే నాకంత ఆస్పిరేషన్స్ లేవండి ఎక్కువ. అంటే ఫస్ట్ ఐ వాంట్ టు సర్వ్ యాజ్ అ కౌంటీ. దాని తర్వాత మేబీ ఐ వాంట్ టు డూ యాజ్ అ కౌంటీ అండ్ టౌన్. దెర్ ఈస్ వన్ పొజిషన్ ఐ కెన్ డూ బోత్. సో ఐ వాంట్ టు, అప్పుడు టౌన్ మొత్తం నేను I can policies and everything I can influence. Maybe after 4-5 years, I don't know. If I still want to do in politics, I may go for assembly. Okay. ఎందుకంటే మా అసెంబ్లీ డిస్ట్రిక్ట్లో కూడా డెమోక్రాట్స్ గెలవక డెకేడ్స్ అయిపోయింది. ఓకే, ఈజీ ఉన్న చోటనే వెళ్ళానండి. ఎందుకంటే టఫ్ ఫైట్ ఉండాలి. టఫ్ ఉంటే విల్ ట్రై, అదర్వైజ్ మూవ్ ఆన్. సో అది నేను అనుకుంటున్నా, కానీ విల్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్. సో ఇప్పుడు మీరు సరటోగా కౌంటీ సూపర్వైజర్ అన్నప్పుడు ఐ వాస్ గోయింగ్ త్రూ, నేను సెర్చ్ చేసి చూసినప్పుడు మెజారిటీ అక్కడ అంతా అమెరికన్సే ఉన్నారు అని. అలాంటప్పుడు ఒక తెలుగు వాడిని, అందులోనూ అంటే లైక్ అక్కడ అమెరికన్ కాదు, ఓన్లీ అక్కడ రెసిడెంట్ మాత్రమే, ఎలా యాక్సెప్ట్ చేశారు? మీకు ఎలా ఓటేశారు? ఏం చూసి నమ్మారు? దానికోసం అందుకే మన వాళ్ళు ఎందుకు పాలిటిక్స్లో రారంటే ఇదే రీజన్ కూడా చెప్తుంది చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఆల్బనీ వెళ్ళి 25 years ఆల్మోస్ట్. ఫ్రమ్ day 1 ఐ ఇన్వాల్వ్ ఇన్ టెంపుల్, ఏదో వాలంటీర్ వర్క్ చేయాలని ప్రతి చోట నేర్చుకున్నాను. సిస్టమ్ ఎలా ఉంటుంది, ఏం చేయాలి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మనం ఫస్ట్ మనం ఏం చేయగలం అది పెట్టుకోకూడదండి. ఫస్ట్ థింగ్, బై గాడ్ గ్రేస్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ ప్రాజెక్ట్ యాజ్ ఎ కన్సల్టెంట్, అండ్ నా ఇన్కమ్ నాకుంది. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ వాట్ ఎవర్ ఐఎమ్ మేకింగ్ మనీ. సో దాని తర్వాత మళ్ళీ తెలుగు అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ చేసినప్పుడు
అండ్ లర్న్ ఫ్యూ అదర్ థింగ్స్, ఆర్గనైజేషన్లుగా ఎట్లా చేయగలుగుతాం, ఆ స్కిల్స్. మనం ముందుకు రావడం కాదు, మనం వచ్చిన తర్వాత ఒకే పొజిషన్లో ఎక్కువ రోజులు ఉండాలని నేను అనుకోను. నాకు అది కూడా ఉంటుంది. ఓ 2-3 ఇయర్స్ లేకపోతే ఎక్కడ ఉన్న తర్వాత ఐ విల్ బికమ్ యాజ్ ఎ మెంబర్ ఓన్లీ ఆర్ బోర్డ్ మెంబర్. ఐ వాంట్ సంబడి హ్యాస్ టు టేక్ ద లీడర్షిప్ రోల్. సో నేను ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యే 2016లోనే అయ్యాను. ఆ టైంలో మా అసోసియేషన్ ఇస్ లైక్ 30-40 ఇయర్స్ ఓల్డ్ అసోసియేషన్. సౌత్ ఇండియన్స్ ఉండకుండే, ఎవ్రీబడి నార్త్ ఇండియన్ ప్రెసిడెంట్స్. మెజారిటీ అంటే ఎంతవరకు ఉన్నారు వాళ్ళు అక్కడ అమెరికన్స్? మన తెలుగు ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయిందండి, తెలుగు వాళ్ళు బాగా హెవీ అయిపోయారు. కానీ స్టిల్ సమ్ సిటీస్, సమ్ టౌన్స్, నార్త్ ఇండియన్స్ దే జనరేషన్స్కి వెళ్ళి ఉన్నారు. దే హ్యాడ్ అ బిగ్ బిజినెసెస్, అదర్ థింగ్స్, దే హ్యాడ్ హై ఇన్ఫ్లుయెన్స్. మీ దగ్గర ఎంతమంది ఉంటారు అమెరికన్స్ కావచ్చు, ఇండియన్స్? మా టోటల్ క్యాపిటల్ రీజన్ అంటే ఇప్పుడు ఆల్బనీ, సారటోగా అన్ని చుట్టుపక్కల అన్ని కలిపి ఒక 10,000-15,000 మంది ఉంటారండి ఇండియన్స్. ఓకే. సో 15,000 ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మన అండర్ గ్రాడ్యుయేషన్కి వచ్చిన వాళ్ళు 2,000 అలా ఉంటారు. సెటిల్ అయ్యారు వాళ్ళు ఎక్కడే? వాళ్ళు అక్కడనే సెటిల్ అంటే అన్అఫిషియల్గా వాళ్ళు సెటిల్ అయినట్టే. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఉన్నంత వరకు దే ఆర్ వ్యాలిడ్. తర్వాత వాళ్ళు ఎక్కడ జాబ్లు వస్తే అక్కడ వెళ్ళిపోతారు. సో ఆ విధంగా ఉంటుంది. పాలిటిక్స్లో ఇంకా మీకు ఎందుకు రారు అనేది కూడా నేను క్లియర్ చెప్పడం ఏంటంటే, మళ్ళీ ఈ హార్డ్ వర్క్ అండి. మన వాళ్ళకి ఇప్పుడు ఈవెంట్ ఉంది, తానానో నాటానో ఉంటే ఓ 2-3 నెలలు కష్టపడతారు, అది వాళ్ళకి ఫేము అవన్నీతో హాయిగా అనిపిస్తుంటుంది. కానీ ఇక్కడ పాలిటిక్స్లో రిటర్న్ ఎక్కువ ఉండదు. నువ్వు ఓ పొజిషన్కి ముందు పోవాలనుకున్నా నువ్వు చాలా కమిటీ మెంబర్కి జాయిన్ కావాలి, ఫస్ట్ వాలంటీర్గా జాయిన్ కావాలి, కమిటీ మెంబర్గా జాయిన్ కావాలి. వర్క్ చేస్తుంటే కూడా అప్పుడు స్లోగా మీకు యూ విల్ గెట్ ఆపర్చునిటీ. నేను చాలా లక్కీ అయినందుకు డైరెక్ట్ కమిటీ మెంబర్గా 1 ఇయర్ ఉన్నాను, ఇమీడియట్గా చైర్ అయిపోయాను మా టౌన్కి. నెక్స్ట్ ఇయర్ స్టేట్ కమిటీ మెంబర్ అయిపోయాను. ఎందుకంటే ఐ షోడ్ బికాస్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ ప్లానింగ్ బోర్డ్ మెంబరు. మీరు అన్నట్టు నాకెందుకు ఓట్ వేశారంటే, ఈ ఫస్ట్ టైం ఫ్రెండ్ని గెలిపించిన తర్వాత 2 ఇయర్స్ ఐ డిడ్ ద స్టడీ. ఆమె డేటా బాగా చూస్తాను, ఎందుకంటే యాజ్ ఎ చైర్ ఐ హ్యావ్ యాక్సెస్ టు ది ఆల్ ద ఎలక్షన్ ఓటింగ్ ఎవరు వేశారు నాకు యాక్సెస్ ఉంటుంది. అంటే ఈ లాస్ట్ 10 ఎలక్షన్స్లో ఎవరు ఓట్ వేశారు, రిపబ్లికన్స్ ట్రెండ్ ఎలా ఉంది, రిపబ్లికన్స్. ఓన్లీ థింగ్ వీ డోంట్ సీ ఈజ్ whom they voted. ఓకే, బట్ అదర్ దెన్ వి సీ ఏషియన్స్ ఎలా వేశారు, వీళ్ళు ఎలా వేశారు, రిపబ్లికన్స్ ఎందుకు ఎక్కువ వేస్తున్నారు, డెమోక్రాట్స్ ఎందుకు రావడం లేదు. ప్రెసిడెంట్గా ఎలక్షన్ అయినప్పుడు డెమోక్రాట్స్ ఎక్కువ వేస్తున్నారు, మిగతా లోకల్ ఎలక్షన్లో డెమోక్రాట్స్ వేయడం లేదు. సో ఐ నో ఓన్లీ డెమోక్రాట్ ఓట్స్తో నేను గెలవలేను. సో ఐ నీడ్ టు టాక్ టు ద రిపబ్లికన్స్, ఐ నీడ్ టు టాక్ టు ద ఇండిపెండెన్స్, నో పార్టీ వాళ్ళని. సో వాళ్ళతో నేను 2 ఇయర్స్లో బాగా ఇది అయిపోయి ఐ నో ఐ డిడ్ సెటప్ లైక్ మనకు అందరితో మాట్లాడడం వల్ల ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. అందుకే నేను అన్నాను లెట్స్ డూ ఇట్. సో ఇప్పుడు మెజారిటీ అనేది ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్లో ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా కానీ గెలిచినట్టే అనేది ఉంటుంది. అందులో ఏదైనా జరగనివ్వండి అక్కడ కదా, మీకు ఎలా ఉంటుంది ఆ మెజారిటీ అనేది? మెజారిటీ అనేది ఈవెన్ అక్కడ కూడా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా గెలిచినట్టే, సేమ్ సిస్టమ్. అక్కడ కొన్ని పోస్టల్ బ్యాలెట్స్ లాగా ఇక్కడ కూడా ఉంటాయి, పోస్టల్ ఉంటుంది. ఈవెన్ ఎలక్షన్ ప్రాసెస్ కూడా ఎలక్షన్ డే అనేది ఎవ్రీ ఇయర్ November 1st Tuesday, దట్స్ ఎ ఫిక్స్డ్ November 1st Tuesday, ఇట్స్ ఫిక్స్డ్. ఈదర్ ఎలక్షన్, లోకల్ ఎలక్షన్, నేషనల్ ఎలక్షన్, ప్రెసిడెంట్ ఎలక్షన్ ఏది ఉన్నా ఆ ఇయర్లో ఆ ఒక్కరోజే చేయాలి ఎలక్షన్. కోవిడ్ టైంలో దే పుట్ సమ్ రూల్స్. మన ఎలక్షన్ కన్నా 10 days ముందు కూడా ఓపెన్ అవుతాయి. అంటే ఒక్క రోజులో మీరు బిజీ కావచ్చు. సో ఫస్ట్ 2 weekends ఇస్తారనమాట, దానికన్నా ముందు 10 days ఏ టైంలోనే పోయి మీరు ఓట్ వేయచ్చు. ఒకే ఆ టౌన్ మొత్తానికి ఒక లొకేషన్ పెడతారు. ఎలక్షన్ డే యూ హ్యావ్ మీ టౌన్లో కూడా ఓ 10-15 లొకేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకటే ఉంటుంది, అది కూడా లైక్ మాలో లైబ్రరీలో పెడతారు వేర్ యూ యూజువలీ గో. సో అలా ఎర్లీ ఓటింగ్ అంటాం దాన్ని మేము, అలా ఎర్లీ ఓటింగ్ చేస్తారు. ఎలక్షన్ నైట్ మా దగ్గర అయితే 6 AM నుంచి 9 PM వరకు, న్యూయార్క్ కొన్ని స్టేట్లో 7 PM వరకు ఉంటుంది. ఈ ఎలక్షన్స్ అనేది గవర్న్ బై
ఎలక్షన్ బోర్డ్స్. సో 9 PM తర్వాత వీ విల్ నో ద రిజల్ట్స్. దే స్లోలీ ఎర్లీ ఓటింగ్ రిజల్ట్స్ బయటకు పడతారు. అంతా ఎలక్ట్రానిక్గా మనం పేపర్ పెట్టేస్తాం, మిషన్లో స్టోర్ అయి ఉంటుంది. అంతే బ్యాలెట్ పేపర్స్, బ్యాలెట్ పేపర్ ఇమీడియట్లీ దే ప్రింట్ ఇట్. వెన్ వీ సే ద నేమ్ దే ప్రింట్ ద బ్యాలెట్ టు దేర్. సో మనం పెట్టగానే అంతే స్టోర్ అయి ఉంటుంది. 9 తర్వాత 9 to 10 లోపల మనకు ట్రెండ్స్ లాగా వచ్చేస్తాయి. క్లోజ్గా ఉందనుకోండి రేస్, అందుకే మీరు ప్రెసిడెంట్ కానీ మిగతా కూడా ఏం చేస్తారంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఎవరైనా ఓడిపోయినట్టు. ఆ మార్జిన్ చూస్తారు, ఎన్ని పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు పోస్టల్ మిగతా లెక్క పెట్టని ఇంకా 5% ఉందనుకోండి, వీటికి ఆల్రెడీ 6% లీడింగ్లో ఉన్నాయనుకోండి, దే విల్ యాక్సెప్ట్ ఇట్, దే అనౌన్స్ ఇట్. బట్ అఫీషియల్గా మాత్రం మీకు సర్టిఫై అయ్యేది 2-3 వీక్స్ తర్వాత. ఓకే, ఎవ్రీ బ్యాలెట్ కౌంట్ అయిన తర్వాత సర్టిఫై చేస్తారు. 2-3 వీక్స్ పడుతుంది. ఎస్. అంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద పాపులేషనా, లేకపోతే ఆ ప్రాసెస్ అంత ప్రాసెస్ దే నీడ్ టు ఓపెన్ ఎవ్రీథింగ్. పోస్టల్లో వచ్చినాయి, మళ్ళీ పోస్టల్లో కూడా మీరు ఆ డే కూడా స్టాంప్ అయి ఉండాలి. సో 3-4 days పట్టవచ్చు. కొన్నిసార్లు ఎలక్షన్ బోర్డులో కూడా ఈచ్ కౌంటీలో ఎలా ఉంటుందంటే there will be 2 commissioners. One Democratic Party nominated commissioner, one Republican Party nominated commissioner. Me as a county committee, we will nominate commissioner. Okay. Party wise కూడా. సో వాళ్ళిద్దరు రైట్స్ ఏముంటాయంటే ఇద్దరు అగ్రీ కావాలి. 2 commissioners హ్యాస్ టు అగ్రీ. కొన్నిసార్లు కొంతమంది ఛాలెంజ్ చేస్తారు, కొన్ని అక్కడ మార్క్ సరిగ్గా లేదు, మీ అందరు పెన్సిల్తో పెన్తో మీరు రౌండ్ చేస్తాం దాన్ని, మన ఎగ్జామ్స్లో పెట్టినట్టు. సో అది లేదు ఇది లేదు, దే కెన్ ఛాలెంజ్, దే కెన్ గో టు ద కోర్ట్స్. దట్ విల్ హ్యాపెన్ ఫ్యూ టైమ్స్. అండ్ నారోగా ఉంటే దట్ డస్ మేక్ సెన్స్. నారో లేకపోతే ఇట్స్ నో బడి విల్ డూ ఇట్ జనరల్లీ అట్లా. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇవన్నీ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఛార్జెస్ తీసుకోరు కదా మీరు, టేక్ ఓవర్ చేసుకోరు మీరు? ఎనీథింగ్ ఈజ్ నౌ ఐఎమ్ కౌంటీ సూపర్వైజర్ ఎలెక్ట్, అంటే కౌంటీ లెజిస్లేటర్ ఎలెక్ట్. January 1st అఫీషియల్లీ వీ కెన్ టేక్ ద ఛార్జ్. దాన్ని కూడా మాకు వాళ్ళు చెప్తారన్నమాట, వెన్ యూ వాంట్ టు టేక్ ఎ ఓత్. ఫస్ట్లో 2nd, 3rd, 4th దే విల్, ఏంటంటే ఓ జడ్జి రావాలి, అది కూడా ఫిక్స్డ్ ఉంటాయి. డేట్ ఫిక్స్ కాదు, డిపెండింగ్ ఆన్ జడ్జ్. January 1st వీక్లో విల్ టేక్ ఎ ఓత్. మాకు కూడా ఆప్షన్ ఇస్తారు, 2nd నేను అవైలబుల్ లేననుకోండి, ఐ కెన్ టేక్ ఎ ఓత్ 3rd. ఓకే, అంటిల్ ఐ టేక్ ఎ ఓత్ ఐఎమ్ నాట్ కౌంటీ లెజిస్లేటర్. ఇప్పుడు తెలుగు వాళ్ళు లేకపోతే ఇండియన్స్ పాలిటిక్స్ లో అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు అనుకున్నప్పుడు, డూ దే కమ్ ఫర్ ఓటింగ్? ఆ టైంలో అయినా పార్టిసిపేట్ చేస్తారా? రారండి, అది కూడా ప్రాబ్లం ఉండేది, చాలా చాలా ప్రాబ్లం. మన ఇండియన్స్ ఓటింగ్ మెంటాలిటీ, ఈవెన్ తెలుగు అనండి, ప్రెసిడెంట్ ఎలక్షన్ అప్పుడు దే కమ్ గుడ్. అంటే మన వాళ్ళు ఇప్పుడు నేను స్టడీ చేసింది మాత్రం ప్రెసిడెంట్, పాపులర్ ప్రెసిడెంట్ ఒబామా ఉన్నాడు అనుకోండి, ఐ లైక్ ఒబామా. సో అప్పుడు 40-50-60% వరకు వచ్చి ఓటేస్తారు. అప్పుడు కూడా వేయరు, ఎందుకంటే ఆ 10 minutes ఎందుకులే, నేను వేస్తే తేడా ఏముంటది, చేంజ్ చేస్తుందా, రీజనింగ్లు 100 రీజనింగ్లు ఉంటాయి. కానీ కొంతమందికి అటాచ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఓబామా ఉన్నాడు అనుకోండి, నాకు ఓబామా ఓటేషన్ అని పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా ఉంటుంది. లోకల్ ఎలక్షన్స్ వచ్చేటికి 25% కూడా లేదండి ఇండియన్స్ వేసేది లోకల్ ఎలక్షన్. ఈవెన్ లాట్ ఆఫ్ పీపుల్ ఇండియన్ డజంట్ ఈవెన్ నో హూ ఈస్ దేర్ కౌంటీ సూపర్వైజర్, హూ ఈస్ ద లెజిస్లేటర్స్, హూ ఆర్ ద టౌన్ కౌన్సిల్ బోర్డ్ మెంబర్స్. మన వాళ్ళు ఎవరున్నారు అని కూడా చెక్ చేసుకొని చూసుకోరు. మన వాళ్ళు కాదు, అక్కడ ఉన్న ఎలక్ట్ అయిన వాళ్ళ పేర్లు కూడా తెలియదు. ఎందుకంటే మన వాళ్ళు మన ప్రపంచంలో ఉండిపోతారండి, మన ప్రపంచమే ఉంటుంది అక్కడ, ప్రపంచంలో ఉంటారు. అక్కడ కమ్యూనిటీలు, గ్రూపులు, రాజకీయాలు అవే ఉన్నాయి. రాజకీయాలు, దసరా ఉత్సవాలు, దీపావళి ఉత్సవాలు, ఇవి లేకపోతే ఈ ప్రపంచంలోనే వాళ్ళకి ఇక్కడి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది, కానీ అక్కడిది అసలు పట్టింపు చాలా. ఇక్కడ రాజకీయాలు, పవన్ కళ్యాణ్ గారు ఎవరు అంటే పెద్ద పెద్ద వాళ్ళు దానికోసం మంచి పార్టీలు చేసుకుంటారు, దానికోసం స్పెండ్ చేసుకుంటారు, దానికోసం కొట్లాడుకుంటారు, దానికోసం డిబేట్ చేస్తారు. సో దానికోసం ఫండ్ రైజింగ్ కూడా చేస్తారు. అది అట్లాంటి దానిలో నేను ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేండి. నాకు ఎందుకంటే పర్సనల్ ఐ ఫెల్ట్ వి మూవ్డ్ ఆన్ టు దేర్. వన్స్ ఐ బికమ్ ఎ సిటిజన్, దట్ ఈస్ ఆల్సో మై కంట్రీ. ఓకే, అట్లీస్ట్ నా రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ.
ఇంకోటి కూడా చెప్తాను చూడండి, నేను నాకు మెయిన్గా పాలిటిక్స్లో ఎంటర్ అయిన తర్వాత ఎందుకు ముందుకు వెళ్తున్నా అంటే ఐ ఫెల్ట్ వన్ థింగ్. కాంగ్రెస్ మెన్లు మిగతా వాళ్ళందరూ చాలాతో మంది వాళ్ళతో నేను మాట్లాడేటప్పుడు చెప్పాను, ఇండియన్స్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ మనీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఎందుకు మీరు ఇండియన్స్ని ఎక్కువ ఎంటర్టైన్ చేయరు, ఎందుకు ఇది కాదంటే దే క్లియర్లీ టోల్డ్ మీ వీ నో ద డేటా. ఓకే, ఎందుకంటే ఇండియన్స్ ఓట్ వేయనప్పుడు వాళ్ళకి అనవసరం, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటో తెలుసు కాబట్టి. సో అందుకోసం మన వాళ్ళు పోతే ఫోటో దిగుతారు కానీ తర్వాత పనులు కావు. ఓకే, సో అది గుర్తుపెట్టుకుంటారు, ఓటు వేయలేదు అనేది గుర్తుంటుంది. వాళ్ళ టీం ఉంటుందండి, ఎవ్రీ ఎలక్షన్లో నిలబడే వాళ్ళతో టీం ఉంటుంది. దే డూ ఆల్ ద అనాలిసిస్, ఎవరిని ఎక్కడ టార్గెట్ చేస్తలేమో అవి కూడా చూస్తారు. సో అందుకోసం మీరు నా క్యాంపెయిన్లో నేను చెప్పాను, ఐ వాంట్ టు బికమ్ వాయిస్ ఫర్ ద క్లిఫ్టన్ పార్క్. నేను వాయిస్ అనేది క్లియర్గా ఉంటుంది అది. మన వాళ్ళకు కూడా నేను చెప్తుంది చూడండి, 4-5 yearsలో చూడండి 2-3 ఇండియన్స్ అయినా పాలిటిక్స్లో తీసుకొస్తాను నేను. ఎందుకంటే మన వాళ్ళు ఒకడు వెళ్ళాడు, కొద్దిగా పాత ఈజీగా ఉంటుంది, ధైర్యం ఉంటే కొద్ది మంచి స్టెప్ అప్ అవుతారు, అలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో పాలిటిక్స్లో కూడా మీరు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే సబ్జెక్ట్ ఉండాలండి. పిచ్చి మాటలు మాట్లాడితే 2 రోజులు తెలిసిపోతుంది. సబ్జెక్ట్ అనేది మీకు అక్కడ పాలసీస్ ఏంటి, అక్కడ ఏవి ఏంటి అవన్నీ మాట్లాడేటప్పుడు డిబేట్ చేసేటప్పుడు కూడా అవన్నీ నాలెడ్జ్ ఉండాలి. మనం ఎంత చదువుకొని బట్టి పోతే రావు, మనం సిస్టమ్ అర్థం చేసుకోవాలి. అవన్నీ అర్థమైతే యూ విల్ గో ఫార్వర్డ్. చాలా వరకు ఏంటంటే ఇక్కడ మన దగ్గర పిఏలు ఉన్నారు, పిఆర్ఓలు ఉన్నారు, లేకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి క్లోజ్ రిలేటివ్ ఎవరో ఉన్నారు, దే విల్ రన్ ద షో. ఒక పర్సన్ ఉంటారు, ఎలక్టెడ్ పర్సన్ మాత్రం ఉంటారు, మిగతా వాళ్ళంతా ఒక గ్రూప్ లాగా ఉంటారు, ఒక కోటరీ అనేది ఉంటుంది కదా, అలాంటి సిచ్యువేషన్ అక్కడ కనిపించదు. ఓన్లీ ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్, గవర్నర్ లేకపోతే మందాని ఉన్నాయనుకోండి, వాళ్ళకు టీం తయారు చేసుకుంటాడు, అంత ఐడియాలజీతో ఉన్న వాళ్ళని. మందాని నాట్ గోయింగ్ టు లుక్ ఎట్ బికాస్ బిగ్ ఎలక్షన్, ప్రెసిడెంట్ ఈజ్ బిగ్ ఎలక్షన్. సో అప్పుడు సోషల్ మీడియా వీళ్ళు, ఈ క్యాంపెయినింగ్ వీళ్ళు, కోఆర్డినేటింగ్ మెంబర్స్ కొంతమంది క్యాంపెయిన్ కోఆర్డినేటర్స్ అంటారు, ఈ స్టేట్కి వీళ్ళు, ఆ స్టేట్కి వీళ్ళు మీతో ఫాలో అప్ విత్ స్టేట్ కమిటీ మెంబర్స్, అట్లా ఓ టీం తయారు చేసుకుంటారు. అందుకే వాళ్ళు అనౌన్స్ చేయగానే దే నో హౌ మచ్ మనీ దే కెన్ రైస్. ఎవ్రీథింగ్ ఇస్ మనీ. మళ్ళీ వాళ్ళు క్యాంపెయిన్లో పనిచేసే టీం కూడా దే ఆర్ పేడ్ విత్ క్యాంపెయిన్ మనీ. ఓకే, సో హౌ మచ్ యూ రైజ్ యూ గెట్ బెటర్ పీపుల్. సో పార్టీ విల్ డూ సంథింగ్. ఇప్పుడు డెమోక్రాట్స్ ఉన్నారనుకోండి, పార్టీ కొద్దిగా స్పెండ్ చేస్తుంది, వాళ్ళతో పార్టీ కూడా అందరు డొనేట్ చేసింది. వీ హ్యావ్ ఆల్ ద రికార్డ్స్ హూ ఇస్ డొనేటింగ్. ఎవ్రీథింగ్ వైట్ ఉంటుందండి, బ్లాక్ అనేది దెర్ ఇస్ నో క్వశ్చన్. ఓకే, సో ఆ విధంగా ఉంటుంది. కానీ దానికన్నా ముందు నేను ఇంకోటి కూడా చెప్తానండి, ఈ ఇంట్రెస్ట్ నాకు ఎందుకు వచ్చిందని కూడా మా ఫాదరు మదర్ వల్ల అండి. మా ఫాదర్ లాలుకోట వెంకటాచారి 2005లో రిటైర్ అయ్యారు, జాయింట్ కమిషనర్ ఎండోమెంట్స్గా. మా మదరు చనిపోయారు 2012లో, కానీ మా మదర్తో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది నాకు. సో మా ఫాదర్ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఎండోమెంట్స్లో ఉన్న డైలీ 10-20 మంది మా ఇంటికి వచ్చేవాళ్ళు, వాళ్ళ కష్టాలు వీళ్ళ కష్టాలు, వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, మా ఫాదర్ ఎలా మేనేజ్ చేస్తున్నాడు చాలా అబ్జర్వ్ చేసేవాడిని నేను. మా మదర్ వచ్చిన వాళ్ళకి ఎంత వంట పెట్టి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చేయడం, అదో స్కిల్ నేర్చుకున్నాను. సో రెండింటిని కాంబినేషన్లో నాకు ఉంటుంది. సో అది నేను యుఎస్కి వెళ్ళిన తర్వాత కూడా ఐ ఆల్వేస్ ట్రై టు టాక్ టు ద పీపుల్, డూ సంథింగ్. నేమ్ రికగ్నేషన్ అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది కూడా చిన్న పొజిషన్ ఆర్గనైజేషన్లో గెలవగానే సోషల్ మీడియాలో ఫోటోలు ఏవో చాలా పెట్టుకుంటారండి. ఈవెన్ గో త్రూ మై హోల్ ఫేస్బుక్ పేజ్, నా అకౌంట్ వెళ్ళండి, నేను ఎప్పుడు సైలెంట్గా చేయాలనుకుంటాను. ఎందుకంటే సైలెంట్ చేయడం వల్ల వాల్యూ వస్తుందండి, పీపుల్ విల్ గివ్ ద రెస్పెక్ట్. ఎగ్జాక్ట్లీ, అది థాట్ ప్రాసెస్ నాది. ఇప్పుడు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీరు పీపుల్ మధ్యలోనే ఉన్నారు. ఇక్కడంటే ఓకే, మనవాళ్ళు మనవాడు మన రాము అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు నేను అడిగినట్టుగా మెజారిటీ అమెరికన్స్ ఉన్నారు. ఆ టైంలో కూడా వాళ్ళ గుర్తింపు మీరు పొందడం, వాళ్ళ గుడ్ బుక్స్ లో మీరు ఉండడము అనేది దట్స్ నాట్ ఈజీ కదా, అంత ఈజీగా దొరకదు, అది ఈజీ రాదు. ఎందుకే నేను ప్లానింగ్ బోర్డ్ మెంబర్ 2 years అయిపోయిన తర్వాత మా సూపర్వైజర్ అడిగాడు, రామ్ నిన్ను 7 years ఎక్స్టెండ్ చేస్తాను ఉంటావా అన్న. నేను ఒక మాట చెప్పాను అతనికి, ఫిల్ అని. సో
నువ్వు నన్ను అడిగినందుకు నేను 2 years ఎస్ అన్నందుకు కష్టపడి నేను నా టైం ఎంతో స్పెండ్ చేసి నేను చేశాను, నా కమిట్మెంట్ నేను చేశాను. ఐ కెనాట్ డూ 7 years బికాస్ ఇట్స్ మోర్ స్ట్రెస్ఫుల్. వీక్లో ఇప్పుడు మంత్లో 2 meetings అటెండ్ కావాలి, 3 hours మీటింగ్స్. దానికి మేము ప్రిపేర్ కావాలి. మాకు 100 మంది ఈమెయిల్ రాస్తారు, లెటర్లు రాస్తారు, చదవాలి, వాళ్ళకి ఆన్సర్ చేయడానికి. ఆ ప్లానింగ్ కూడా ముందు స్టడీ చేయాలి, మాకు అవైలబుల్ ఉంటాయి. ఇట్స్ అ వాలంటీర్ వర్క్. నాకు వర్క్ ఉంది, 9 to 5 జాబ్, మళ్ళీ పిల్లలు ఉన్నారు, 2 అమ్మాయి అబ్బాయి. సో అయినా ఒకసారి కమిట్ అయిన తర్వాత మంచిగా చేశాను. ఐ మిస్డ్ ఓన్లీ 1 or 2 meetings 2 yearsలో. నేను మీటింగ్ కూడా మిస్ కావాలి. సో నేను చేయను అన్నాను. సో అతను అన్నాడు ఎథిక్స్ బోర్డ్ అన్న ఒకటి ఉంటుంది, చాలా తక్కువ వర్క్ ఉంటుంది. ఇఫ్ ఎనీ ఎథికల్ ఇష్యూస్ కమ్స్ కెన్ యూ ప్లీజ్ స్టే దేర్. ఆయన రిపబ్లికన్ అయినా ఈ డజంట్ వాంట్ టు లూజ్ మీ. ఓకే, ఐ యాక్సెప్టెడ్ దట్ వన్. కానీ 1 year చేసే లోపలనే టౌన్ డెమోక్రాటిక్ పార్టీ చైర్ కాగానే ఐ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు రిజైన్, ఎందుకంటే ఎథికల్లీ ఇట్స్ నాట్ రైట్. సో ఐ రిజైన్ దట్ వన్. సో మీరు ఇప్పుడు ఈమెయిల్స్ అని అన్నారు. ఈమెయిల్స్ అంటే వచ్చేటువంటి కంప్లైంట్స్ ఎలా ఉంటాయి, దేన్ని మీరు అడ్రస్ చేయాలి? అంటే మాకు ప్లానింగ్ బోర్డులో ఉన్నప్పుడు మాకు సపరేట్గా ఒక జనరలైజ్ ఈమెయిల్ ఉంటుంది. సో వాళ్ళకు వచ్చిన తర్వాత మా అందరు మెంబర్స్కి పంపిస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఓ పెద్ద రెస్టారెంటో కడుతున్నారు, పెద్ద వాల్మార్టో ఇంకోటి ఏదో కడుతున్నారండి, ఆ పక్కన సీనియర్ కమ్యూనిటీ ఉంటుంది. దే విల్ సే మాకు ఇప్పటికే ప్రశాంతంగా ఉంటుందని మేము ఇక్కడ వచ్చి ఎప్పుడో సెటిల్ అయ్యాము, మీరు ఇంత పెద్ద ట్రాఫిక్ని తీసుకొచ్చి ఇంతమంది ఇది ఇక్కడ తీసుకొచ్చి మా దగ్గర పెడితే మాకు ప్రైవసీ ఉండదు, మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. దాన్ని డెవలప్మెంట్ కింద చూస్తాం కదా మనం. అయితే అక్కడ ఒక పెద్ద మాల్ రావడమో, ఒక షాపింగ్ కాంప్లెక్స్ రావడమో అంటే లేదండి. ఇప్పుడు మేము టౌన్లో కూడా టౌన్ కోడ్ బుక్ లాగా ఒకటి పెట్టుకుంటాం అనమాట. ఎంత డెవలప్ చేద్దాం, ఏ ల్యాండ్స్ని మనం డెవలప్ చేయకూడదు, డెవలప్ చేయాల్సి వస్తే ఏ పాలసీస్ యాక్సెప్ట్ చేయాలి, టౌన్ కోడ్ పెట్టుకుంటాం మేము. సో కానీ డెవలప్మెంట్ ఉండాలి, కానీ అవసరమైన డెవలప్మెంట్ ఉండాలి. ఇప్పుడు వాల్మార్ట్ 10 milesలో ఉందనుకోండి, ఇంకో 10 milesలో వాల్మార్ట్ అవసరం లేదు, లేకపోతే ఎనీ బిగ్ అదర్ స్టోర్. ఎందుకంటే అక్కడ అందరు డ్రైవ్ చేస్తుంటారు, ఈవెన్ 75-80 years వాళ్ళు కూడా మంచి డ్రైవ్ చేసుకుంటారు. లేదంటే వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, వచ్చేస్తారు. వాళ్ళకు ప్రశాంతత కావాలండి, వాళ్ళు ఉన్నదానికి ప్రైవసీ కావాలి. వాళ్ళు ఒకటి పెద్ద రెస్టారెంట్ ఏదో పెట్టడానికి ట్రై చేసినప్పుడు నేను ఉన్నాను, సీనియర్ కమ్యూనిటీ ఉంటుంది వెనకాల. ఉన్నప్పుడు అందరూ విన్నాను. నేను విన్న తర్వాత ప్లానింగ్ బోర్డ్ చైర్ కూడా అతను 75-80 years ఉంటుందండి. ఈ చైర్గా 30 years ఉన్నాడు అతను. ఈజ్ వెరీ వెల్ నాలెడ్జబుల్, వెరీ గుడ్ గాయ్. ఈజ్ అ హార్డ్ కోర్ రిపబ్లికన్ కూడా. ఓకే. సో బట్ వీ బోత్ సింక్ టుగెదర్ వెరీ నైస్లీ. సో ఉన్నప్పుడు ఫైనల్గా నేను ఒక కండిషన్ పెట్టాను నేను అడిగాను వాళ్ళని, మీకు రియల్గా ఏ ప్రాబ్లం చెప్పండి నాకు, ఎందుకంటే మేము ఆపలేము ఈ ప్రాజెక్ట్ని, మేము ఆపలేము, మీ ప్రాబ్లం చెప్పండి. అంటే వాళ్ళు ఏమన్నారంటే బ్యాక్ సైడ్ ఈ ట్రీస్ అన్నీ వాళ్ళ ప్రాపర్టీలో ఉన్నాయి, ఆ ట్రీస్ దగ్గర మేము పిక్నిక్ చేసుకుంటాం, ప్రశాంతంగా ఉంటామని. వీకెండ్స్ కావాలి మాకు. వీకెండ్స్ కానీ జనరల్ కూడా వాళ్ళు నాన్ వర్కింగ్ కదండి, కిందికి వచ్చి అక్కడ కూర్చొని అన్ని చేసుకోవడం. సో నేనేం చెప్పానంటే ఓకే ఐ విల్ పుట్ వన్ కండిషన్, చైర్కి చెప్పాను. నా కండిషన్ ఏంటంటే సెకండ్ పార్కింగ్ లాటో థర్డ్ పార్కింగ్ లాటో అని రేపు ఆ చెట్లు నువ్వు కొట్టేయనంటే అఫీషియల్గా యూ కెన్ డూ ఇట్. ఇఫ్ యూ యాక్సెప్ట్ మై ద కండిషన్ ఐ విల్ సే ఎస్ వాట్. నేను మాట్లాడిన తర్వాత మా చైర్ అందరు సపోర్ట్ చేశాను, నాకు ఆ కండిషన్ పెట్టి అప్రూవ్ చేసాం. అది ఓకే. నాకు తెలిసే దాంట్లో ఇప్పుడు కొంతమంది అయినా గుర్తుపెట్టుకొని ఉంటారు, నాకు సపోర్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే మేము క్యాంపెయిన్ చేసినప్పుడు చెప్తాం. దానికన్నా పెద్ద వండర్ ఏముందంటే మా చైర్ ప్లానింగ్ బోర్డ్ చైర్ ఉన్నాడు, అతను ఏం చేశాడంటే రాకు అని ఫేస్బుక్లో కూడా పెట్టాను. ఈ రోడ్ ద లెటర్ టు ఎడిటర్. అక్కడ ఎలా ఉంటుందంటే న్యూస్ పేపర్లో మిగతా దానిలోకి దే కెన్ గివ్ ద ఒపీనియన్, ఐ లైక్ దిస్ క్యాండిడేట్ బికాస్ ఆఫ్ దిస్ అన్నట్టు ఏదో రాయొచ్చు. హీ రోట్ ఎ వెరీ నైస్ థింగ్ టు అబౌట్ మీ. ఎందుకంటే హీ క్లియర్లీ సెడ్ ఐ వర్క్ విత్ రామ్ ఫర్ 2 years అండ్ దిస్ ఈజ్ వాట్ రామ్ డస్. చేంజ్ అనేది ఏం తీసుకొచ్చారు, ఎలా వర్క్ చేస్తాను, ఎలా కోఆర్డినేట్ చేస్తాను కూడా రాశాడు. అది నేను ఫేస్బుక్లో పెట్టాను, మిగతా వాళ్ళు కూడా చూశారు. సో దానివల్ల కూడా చాలా ఎఫెక్ట్ ఉంది. నాకు చాలామంది రిపబ్లికన్స్ ఓట్ వేశారు. దాని తర్వాత చాలామంది కాల్ అవుట్ చేశారు నాకు, రామ్ వీల్ సపోర్ట్, వీ నో దెర్ ఇస్ చేంజ్. ఆ కమిట్మెంట్ చూశారు, వర్క్స్ చూశారు, అంతే.
అవన్నీ లేకుండా మనం పాలిటిక్స్లో వచ్చి నిలబడి ఏదో చేద్దామంటే చాలామంది ఇండియన్ ట్రై చేశారు, కానీ ప్రైమరీలో గెలవచ్చు, జనరల్ ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు చాలా తక్కువ. మీరు ఏ స్టేట్లో తీసుకోండి, ఇప్పుడు కొన్ని అసెంబ్లీ మెంబర్స్ ఉన్నారు, కొన్ని చోట్ల లెఫ్టినెంట్ గవర్నర్ వర్జీనియా మొన్న ఇండియన్ ఆరిజిన్ అయింది. సో ఆ విధంగా ఉంటుంది వాళ్ళది. చూడండి, వాళ్ళు కష్టపడి ఉంటారు, ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియా లేరంటే వాళ్ళు కష్టపడినట్టు కాదు. సో సోషల్ మీడియా మీద అంత డిపెండ్ అవరా? మనదంతా సోషల్ మీడియాలోనే అవుతుంది, సోషల్ మీడియా వారియర్స్ అంటాం వాళ్ళని. అక్కడ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్నంత ఉండదు. మీ ఎలక్షన్ నిలబడ్డా కూడా డోర్ టు డోర్ ఎన్ని డోర్స్, ఇప్పుడు 4,000 డోర్స్ 5,000 డోర్స్, ఇప్పుడు నాకు గెలవాలంటే 6,000 ఓట్స్ రావాలని మా టౌన్లో ఉంటే నేను ఏం చేస్తానంటే అట్లీస్ట్ 4,000 డోర్స్ అని నాకు చేద్దామని, దానికి ఒక 10 మందిని టీం తయారు చేస్తాను, 15 మంది టీం వాలంటీర్సే, ఒక్కరికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఆ ఫ్లైయర్స్ తయారు చేస్తాం, ఆ ఫ్లైయర్స్ తీసుకెళ్తారు, కొన్ని డోర్స్కి నేను వెళ్తాను, కొన్ని మ్యాక్సిమం డోర్స్ వాళ్ళు వెళ్తారు. దాంట్లో క్లియర్గా కూడా మీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఏమైనా ఉంటే నన్ను ఇట్లా కాంటాక్ట్ కమ్మని. సో అవన్నీ ఉండడం వల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. ఓపెన్ డిబేట్స్ ఉంటాయి వీటికి కూడా. మా కౌంటీ లెజిస్లేటర్గా మాకు జనరల్గా రిపబ్లికన్స్ ఎక్కువ డిబేట్ చేయరండి. లీగ్ ఆఫ్ ఉమెన్ ఓటర్స్ అని సరడోగా కౌంటీలో మా దగ్గర ఉంటుంది, వాళ్ళు అడిగారు, రిపబ్లికన్ ఒప్పుకోలేదు. ఐఎమ్ రెడీ టు డిబేట్ అన్న, మా ఒపీనియన్, నా వ్యూస్, నా ఈ ఫ్యూచర్ నేను ఏం చేయాలన్నది కూడా రాసి ఇచ్చాను నేను. ఓకే, దిస్ ఈజ్ వాట్ మై థింకింగ్ ప్రాసెస్ అని కూడా. డిబేట్ చేయరండి వాళ్ళు ఎక్కువ అక్కడ ఉండడం వల్ల. డిబేట్ అందుకోసం మన వాళ్ళకి అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. డిబేట్ చేసేటప్పుడు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, వాడు పట్టేస్తారు, దొరికిపోతారు. మీరు మాటకారి ఉండాలి, మంచి సబ్జెక్ట్ ఉండాలి. రిపబ్లికన్స్ ఎందుకు రారంటే చాలామందికి క్వశ్చన్స్ ఉంటే వాళ్ళు ఆన్సర్ చేయలేరు. నువ్వు ట్రంప్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు రిపబ్లికన్ అడిగాను అనుకోండి, చేస్తా అంటే వనుకో ప్రాబ్లం, చేయనంటే వనుకో ప్రాబ్లం. ఓకే, సో అందుకోసం ఎందుకు, ఆల్రెడీ నా బేస్ ఉంది, నాకు ఇవి ఉంది. మనకు వచ్చే ఓట్లో కూడా 50 to 60% ఓట్లు మనకు ఫిక్స్డ్ అయి ఉంటాయి. డెమోక్రాట్స్ వేసే వాళ్ళు లైన్ మొత్తం డెమోక్రాట్స్ వేసిపోయి ఉంటారు. నో పార్టీ వాళ్ళు అదర్ పార్టీ ఆపోజిట్ పార్టీ వాళ్ళని తీసుకురావడమే మనకు గెలుస్తుంది చాలా టౌన్లో, చాలా ప్లేస్లో. లేదంటే ఓ సిటీలో, ఓ టౌన్లో 70% మనకు డెమోక్రాట్సే ఉన్నారంటే రిపబ్లికన్స్ కూడా పెద్ద ట్రై అయ్యారు. సేమ్ వేలో కూడా అదర్ వే కూడా అట్లే ఉంటుంది. సో ఇట్స్ ఆ నామినేషన్ రావడం కష్టం మనకి, ఆ నామినేషన్ కోసం కొట్లాడతారు. నో పార్టీ అంటే వాళ్ళంతా ఇండిపెండెన్స్ అవుతారా? ఇండిపెండెంట్ అన్నట్టు. మీకు వన్స్ యూ బికమ్ ఎ సిటిజన్ ఆర్ ఇఫ్ సిటిజన్ బికమ్ 18 years old, డిఎంబి మోటార్ వెహికల్స్ అయితే ఇంకా వేరే ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు మనం. అక్కడ పోయినప్పుడు అఫిలియేషన్ మనం అడుగుతారనమాట. డూ యూ వాంట్ టు బి రిజిస్టర్ యాజ్ ఎ రిపబ్లికన్ ఆర్ డెమోక్రాట్ ఆర్ నో పార్టీ ఆర్ వర్కింగ్ ఫ్యామిలీ అని చిన్న చిన్న వేరే ఉన్నాయి, వాళ్ళు అవి కూడా సెలెక్ట్ చేసుకుంటారు. రూల్స్ ఏముంటాయంటే కొన్ని మ్యాక్సిమం స్టేట్లో ప్రైమరీ అయినప్పుడు నేను డెమోక్రాట్గా రిజిస్టర్ చేసుకుంటే ఓన్లీ డెమోక్రాట్స్ క్యాన్ ఓట్ ఫర్ డెమోక్రాటిక్ ప్రైమరీ క్యాండిడేట్స్. ఆ వాయిస్ అనేది మన పార్టీలో ఉండాలనుకుంటే ఆ పార్టీని రిజిస్టర్ అవ్వడం బెటర్. మన వాళ్ళు ఎక్కువ ఎందుకు, నాకు నేను డెమోక్రాట్ అంటే వాడి కోపం వస్తుంది, నేను రిపబ్లికన్ అంటే వీడి కోపం వస్తుంది, నో పార్టీ అంటే ఎవరి కోపం రాదు. ఓకే, సో వాళ్ళు న్యూట్రల్గా ఉంటారా? న్యూట్రల్గా ఏమో ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కువ ఉండదు. మన వాళ్ళు ఎక్కువ డెమోక్రాట్స్కే సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే మనకు డెమోక్రాట్స్ లైక్ కాంగ్రెస్ పార్టీ, అందరితో కలిపి ఉండాలి, అన్ని కావాలి, సోషల్ వెల్ఫేర్ సిస్టమ్స్ ఎక్కువ మనకు ఇవ్వాలని ఉంటుంది, ఇమిగ్రేషన్ ఈజీగా ఉండాలనుకుంటారు. సో ఫేవరబిలిటీ ఎక్కువ ఉంటుంది అట్లా. ఇప్పుడు మన ఇమ్మిగ్రేషన్ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు H1B వీసాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జాబ్లు కావచ్చు, టారిఫ్లు కావచ్చు, వీటన్నిటి తర్వాత ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టెన్యూర్ వచ్చిన తర్వాత ఇండియన్స్ మీద విపరీతమైనటువంటి హేట్రెడ్ పెట్టుకున్నారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ అమెరికన్స్ కూడా, అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ కూడా, వాళ్ళందరికీ కూడా మన వాళ్ళంటే కోపం ఉంది, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తున్నారు అనేది. అదే టైంలో మీరు ఎలక్ట్ అయ్యారు, ఇవన్నీ కనిపించలేదు, అసలు ఇవన్నీ చూడలేదా వాళ్ళు? చూడరండి అవన్నీ. ఇప్పుడు మీడియాలో వచ్చేటి వెరీ ఫ్యూ థింగ్స్ ఆర్ ట్రూ, వెరీ వెరీ ఫ్యూ థింగ్స్ ఆర్ ట్రూ. ఓకే, డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ హ్యాడ్ ఒకటి వ్యూ పెట్టుకున్నాడు, పాలసీ పెట్టుకున్నాడు, కానీ ఇట్స్ నాట్ డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ అన్నీ డిసైడ్ చేయడండి.
ఇప్పుడు ప్రెసిడెంట్ మేయర్ ఎలక్ట్ అయినప్పుడు వాళ్ళ టీంని సెలెక్ట్ చేస్తారు. Hmm. ప్రాబ్లం ఏడొచ్చిందంటే డొనాల్డ్ ట్రంప్ని సెలెక్ట్ చేసిన టీంలో కొంతమంది మెంటాలిటీ అలా ఉంది. Yeah. ఆ మెంటాలిటీ వల్ల ఒకడు ఐ ఫర్గాట్ ద నేమ్, హీ బికేమ్ ఏ కమిషనర్ ఫర్ ది ఇమిగ్రేషన్ సంథింగ్. సో వాడి ముందు స్టేట్మెంట్స్ కూడా అలా ఉన్నాయి. Hmm. సో ఈజ్ ట్రయింగ్ ద బెస్ట్ ఇంప్లిమెంట్ ద ఎగ్జిస్టింగ్ పాలసీ. గుర్తుపెట్టుకోండి, ట్రంప్ ఆర్ టీమ్ ఆర్ న్యూ పాలసీస్ ఏం రాలేదు. ఇంతకుముందు దాని ఇంప్లిమెంటేషన్ సరిగా లేకుండే. Hmm. దే ఆర్ ఇంప్లిమెంటింగ్ వాట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. సో ఆ టార్గెట్నెస్ ఎక్కువ పడుతుంది. ట్రంప్ క్యాంపెయిన్లో కూడా 11 మిలియన్స్ ఇల్లీగల్ ఉన్నారని, Hmm. అది ఉన్నారని అందరిని భయపెట్టాడు. సో అట్లీస్ట్ నౌ దే నీడ్ టు షో సంథింగ్. ఒక్కరిని డిపోర్ట్ చేయాలంటే కూడా ఈజీ కాదండి, గుర్తుపెట్టుకోండి. డిపోర్ట్ చేసే ముందు దెర్ ఈస్ అ ప్రాసెస్. Yeah. ఆ ప్రాసెస్ చేయడానికి కూడా వాళ్ళకి యుఎస్ గవర్నమెంట్కి $5,000 $10,000 అయినా ఖర్చు అవుతుంది. సో అవన్నీ కూడా చూసుకోవాలి. Hmm. డిఫరెంట్ థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కానీ ఇప్పుడు చికాగోలోనో న్యూయార్క్ సిటీలోనో కొన్ని ప్లేస్లలో రైడ్లు అవుతాయండి. కొంతమంది టూ మచ్ ఇల్లీగల్. ఇష్యూ కూడా ఒకటి ఏంటంటే, లీగల్ ఇమిగ్రేషన్ ఐ ఆల్వేస్ సపోర్టెడ్, స్టిల్ ఐ సపోర్ట్. ఇల్లీగల్గా వచ్చినా దెర్ ఇస్ సమ్ పీపుల్ నీడెడ్. ఏంటంటే వాళ్ళ నీడ్స్ వల్ల, ఇప్పుడు ఉమెన్, కిడ్స్, లేకపోతే సమ్ అదర్ పీపుల్ దే ఆల్రెడీ హ్యాడ్ ఎ ఫ్యామిలీ, వాళ్ళకు కూడా ఒక ప్రాసెస్ ఉంది, అసైలం ప్రాసెస్. అవును. ఇఫ్ యూ గో రియల్లీ ఆ ప్రాసెస్లో ఎంటర్ అయ్యి కరెక్ట్ ఉంటే దట్స్ ఫైన్. కొంతమంది ఎక్స్ప్లాయిట్ చేశారండి. ఈవెన్ ఇండియన్స్ కూడా ఎక్స్ప్లాయిట్ చేశారు, అందరూ ఎక్స్ప్లాయిట్ చేశారు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇట్ వాస్ టూ మచ్ ప్రాబ్లం. ఐ కెన్ క్లియర్లీ సీ ఫ్యూ టౌన్స్. ఎందుకంటే ఎక్కడ పోయినా ఇప్పుడు కెనడాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు డంకీ రూటో ఏ రూటో అని. సో ఇక్కడ అందరు మెక్సికో అనే కిందికి వెళ్ళి ఫోకస్ చేశారు. కెనడాకి వెళ్ళి పైకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఐ సా ఫ్యూ డాక్యుమెంటరీస్, ఫ్యూ షోస్ అన్ని చూసినా కూడా ఎలా వస్తారు, ఎంత ఖర్చు పెడుతుంది, మన వల్ల పిచ్చి అది. ఓకే, ఇక్కడ 10 లక్షలు 20 లక్షలు పెట్టి ఎంత కష్టాలు పడతారని నేను చూసా అక్కడ. ఎందుకంటే రావడానికి ఎంటర్ అయిన తర్వాత భయంతో ఎక్కడ పని చేసినా ఏం చేసినా ఎవరు మళ్ళీ మమ్మల్ని పంపించేస్తారు. ఈ కొంతమంది ఫేక్ ఐడియాలు తయారు చేసుకోవడం తెగిచ్చేస్తారండి. ఎందుకంటే దెర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ దెమ్. ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్. వాళ్ళకి ఆప్షన్ లేదు, పోతే ఏమవుతుంది ఇంకా నన్ను మునిగి ఏం నష్టం లేదన్నట్టు చేస్తారు. అవన్నీ ఎక్కువ అయిపోయాయండి. అవి ఎక్కడెక్కడ కొన్ని ఇష్యూలు అయినాయో, ఏదో మర్డర్ అయిందో, రేప్ అయిందో, సమ్ ఏదో అయింది అనుకోండి. ఇప్పుడు ఎలక్షన్ టైంలో కేరళలో సమ్ వేర్లో ఒక అమ్మాయిని అయ్యింది, ఇల్లీగల్ పర్సన్. సో వెరీ రేర్ అండి, మిలియన్స్లో ఒకటో రెండో అయితే అట్లా. దే హైలైటెడ్ టూ మచ్. అక్కడ ఉన్న వాళ్ళకి చాలా ఇది వచ్చేస్తుందండి. ఇప్పుడు అమెరికాలో ఉన్న దానిలో అమెరికా ఆల్వేస్ వెల్కమ్ ద టాలెంట్. అక్కడ నీకు ఏ ఆపర్చునిటీ అంటే రికమెండేషన్స్ అవసరం లేదు. మీకు రియల్గా టాలెంట్ ఉంటే వాళ్ళు రెస్పెక్ట్ ఇట్. దట్ ఐ సీ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 28 years అండ్ దే యాక్సెప్ట్ ఇట్. ఆ ప్రాసెస్ ఉన్నందుకు ఈజీ అండి. మనం ఒక్కసారి నీకు టాలెంట్ ఉన్నా తక్కువ ఉన్నా నేర్చుకోండి. స్టూడెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే, వన్స్ యూ కమ్ ఓవర్ దేర్, బీ సిన్సియర్, లర్న్ సంథింగ్. వాట్ ఈజ్ యువర్ పర్పస్? నువ్వు అండర్ గ్రాడ్కి వచ్చావు, ఫస్ట్ ట్రై టు ఫోకస్ ఆన్ అండర్ గ్రాడ్. డోంట్ డూ ద ఇల్లీగల్ జాబ్స్. అవి చేయనంత వరకు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళకు రూల్స్ ఉంటాయి, ఫాలో ద రూల్స్. రూల్స్ ఫాలో అయితే దేర్ ఇస్ ఇమిగ్రేషన్ సర్వీస్లో కూడా లాయర్లు కూడా చాలామంది అవైలబుల్ ఉంటారు. ఇప్పుడు మా న్యూయార్క్ స్టేట్ మేము చాలా ఇమిగ్రెంట్కి చాలా సపోర్ట్ ఉంటుంది. మా పార్టీ, మా గవర్నర్, ఎవ్రీబడి. వాళ్ళకు అట్లా సోషల్ సర్వీస్ లాగా లాయర్లు కూడా ఫ్రీగా వస్తారు. అవి కూడా అవైలబిలిటీ ఉంటాయి. కానీ మీరు టూ మచ్ తప్పులు చేస్తే ఎవడు కాపాడలేడు. అది డిఫరెన్స్ అండి. ఇప్పుడు మీ దగ్గరికి ఓటు వేయడానికి కొంచెం హెసిటేట్ చేసింది కావచ్చు, మిగతా ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయండి మన వాళ్ళే అనుకున్నప్పుడు, మీరు ఎలక్ట్ అయిన తర్వాత వచ్చారా మన వాళ్ళు కంగ్రాచులేట్ చేయడానికి? చేస్తారు, ఎందుకంటే నేను అక్కడ ఉన్నప్పుడు చాలా మందికి తెలుసు. నాకు కూడా ఎంతో మంది, నా దగ్గర లిస్ట్ ఉంటుందండి, ఎవరు డొనేట్ చేశాడు లేదో ఆఫీషియల్గా ఉంటుంది. సో నేను క్యాంపెయిన్ ఫండ్ రైజింగ్ పెట్టినప్పుడు కూడా చేశారు.
కొంతమంది నేను చాలా ఏళ్ళు వాళ్ళతో వర్క్ చేసిన వాళ్ళందరూ ఏమనుకున్నట్టు ఇన్నేళ్లలో ఫస్ట్ ఇండియన్ అక్కడ గెలవడం, నా తెలుగు ఇండియన్. ఎంతోమంది ట్రై చేశాడు, రాము ట్రై చేస్తుంటే మేబీ ఛాన్స్ ఉండొచ్చో లేదో, గెలవకపోవచ్చో, నాకెందుకు తలకాయ నొప్పి అటాచ్మెంటో లేకపోతే ఎందుకు ఇవన్నీ చాలామంది చేయలేదు, దూరంగా ఉన్నారు. కానీ దూరంగా ఉన్న వాళ్ళు కనబడ్డ మంచి పలకరిస్తాను, ఓకే, పలకరించి మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాను. నేను నాకు ఓటేయమని కూడా అడగను. మా టౌన్లో ఇండియన్స్ కూడా నాకు పోయి ఓటేయండి అని చెప్తా. ఎందుకంటే ఐ వాంట్ టు ఇంప్రూవ్ దట్ ఓటింగ్ పర్సంటేజ్ ఆఫ్ ఇండియన్స్ టు గెట్ ద వాయిస్. అది నా ఇంటెన్షన్. నేను గెలుస్తాను నాకు నమ్మకం ఉండే. ఎందుకంటే చాలామంది తెలియదు ఏంటంటే ఇంతమంది రిపబ్లికన్స్తో వర్క్ చేశాను, ఇంతమంది నాకు ఇది తెలుసు, ఐ నో హౌ టు మేక్ ఇట్ థింగ్స్ హ్యాపెన్. అది బయటికి ఎక్కువ చెప్పకుండా సైలెంట్గా చేశాను అంతే. మన దగ్గర ఏంటంటే ఒకరైనా గెలిచారనుకోండి, మన చుట్టూ ఒక గ్రూప్ లాగా తయారవుతుంది. మా రిలేటివ్, మా ఫ్రెండో, లేకుంటే మాకు చిన్నప్పటి ఫ్రెండ్షిప్ ఏదో ఇలాంటివన్నీ చెప్పుకొని వస్తారు. అక్కడికి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు స్పెషల్గా అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి కంప్లైంట్స్ కోసం వచ్చారా, లేకుంటే వాళ్ళకున్న అవసరాల కోసం మీ దగ్గరకు వస్తారా? నేను పాలిటిక్స్ లేనప్పుడు కూడా కొంతమంది వచ్చేవాళ్ళు, అవసరం ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు, మనం ఏం చేయాలని చేసేవాళ్ళం. తర్వాత కొంతమందికి అటాచ్మెంట్ ఉంటుంది, గెలిచాను. ఇప్పుడు నేను ఇంకా ఫీల్ కూడా కాలేదు. ఎందుకంటే November 4th ఎలక్షన్ అయిపోగానే 6th ఐ స్టార్టెడ్. ఎందుకంటే 8th మా మదర్ యానివర్సరీ ఉండే. సో దిస్ ఇయర్ ఐ వాంట్ టు బీ హియర్. ఐ డిసైడెడ్ విన్ ఆర్ లూజ్ ఐ డోంట్ కేర్. ఐ డిడ్ మై జాబ్. ఇప్పుడు లూజ్ అయినా నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ కంటెక్ట్ చేసి ఏదో గెలిచేటోనే. ఒక్కసారి నేను డిసైడ్ అయితే దాంట్లో ఏం తక్కువైందో నెక్స్ట్ ఇయర్ చేసేస్తాను. సో ఆ ఎలక్షన్ నైట్ లా కూడా ఉంటుంది మాకు. 4th నైట్ కూడా ఎలక్షన్ ఉండే. నేను చైర్ అయినందుకు నేనే ఆర్గనైజ్ చేశాను. మిడ్ నైట్ అయిపోయింది. 6th రోజు ప్యాకింగ్ చేసుకున్నాను, వచ్చేసాను. సో ఐ లాట్ ఆఫ్ పీపుల్ కంగ్రాచులేటెడ్ మీ. కానీ నేను డౌన్ ప్లే చేస్తానండి. ఏదో సరే ఐ గాట్ ఇట్, థ్యాంక్ యూ. కానీ నెక్స్ట్ నువ్వు వచ్చి నాకు సపోర్ట్ చేస్తావు, ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తావు, ఇన్వాల్వ్ అవుతావు అనేది ఇంపార్టెంట్ నాకు. మన దగ్గర ఒకరు గెలిచారు అంటే ఉండేటువంటి హంగామాలు, హడావిళ్ళు, కోలాహలాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, పీక్ స్టేజ్ లో ఉంటాయి మామూలుగా. మన ఇండియన్స్ గెలవలేదు ఎక్కువ మంది. ఆ ఇంటెన్షన్ అట్లా కావాలనుకున్న వాళ్ళు ఎవరు పాలిటిక్స్ లో లేరు, అందుకే కనబడతలేదు. మేబీ ఫ్యూచర్లో కొంతమంది బాగా ఇది ఉండి కొంతమందికి ఉంటుందండి. నేను ఆర్గనైజేషన్లో చూసి చాలా మందికి ఏంటంటే క్యాస్ట్ ఇదో చాలా ఉంటాయి, ఈక్వేషన్స్ ఉంటాయి కదా. నేను ఐ గాన్ త్రూ ఆల్ దోస్ థింగ్స్ బికాస్ నేను బీసీ, అక్కడ నథింగ్. ఓకే, ఇండియన్ కానీ తెలుగు ద అసోసియేషన్ సెకండ్ ప్రెసిడెంట్ మా దగ్గర పెట్టినప్పుడు ఫస్ట్లో బోర్డు మెంబర్గా ఉన్నాను. ఆర్గనైజేషన్లో 25 పీపుల్లో నేను ఒక మెంబర్ని. దానిలో తెలంగాణ నుంచి 2-3 ఉండే. ఓకే, సో అవన్నీ మాట్లాడకూడదు. కానీ నేను చెప్పేది ఏంటంటే అలా ఉన్నప్పుడు కూడా చాలా ఇప్పుడు క్యాస్ట్ వాళ్ళకు ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఏంటంటే ఇది ఇతని మాట ఎందుకు వినాలి, ఇప్పటికీ అక్కడ కూడా ఉంటుంది. చాలా ఉన్నాయండి, చాలా. ఇప్పటికి వాళ్ళు ఓటు వేయడానికి రాకపోయినప్పుడు ఓటు అనేది అనవసరం. వాళ్ళు ఓటుగా పాలిటిక్స్ లో ఉండరు వాళ్ళకి. అయినా ఇప్పుడు కొన్ని క్యాస్ట్లు ఉన్నాయండి, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చూపించే ఇది ఉంటుంది చూసారా, అది ఉంటుంది. అది దాన్ని మార్చలేము. కనీసం కొద్ది మంది రియలైజ్ అయితే మంచిది అన్నట్టు అవుతుంది అంతే అండి. మన దగ్గర రాజకీయ వారసత్వం అనేది ఉంటుంది. అంటే పాలిటిక్స్ లో ఉన్నారు, ఏదైనా ఒక పొజిషన్ వచ్చింది అంటే ఇమ్మీడియట్ గా ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, నా పిల్లలు రావాలి, ఒక వారసులు ఉండాలి, నెక్స్ట్ వాళ్ళు కంటెస్ట్ చేయాలి అనేది ఉంటుంది కదా. అక్కడ కూడా ఉంటుందా ఇలా? పెద్ద ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లో తీసుకున్నప్పుడు బుష్ ఫ్యామిలీ ఉండే. ఓకే, సీనియర్ బుష్, జూనియర్ బుష్, తర్వాత వాళ్ళ జూనియర్ బుష్ బ్రదర్ కూడా ఫ్లోరిడా గవర్నర్ ఉండేది. కానీ దే ఆర్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, దే ఆర్ బిగ్ ఫ్యామిలీ. వాళ్ళ బిజినెస్ ఉన్నందుకు ఒక్కొక్కరు ఇంట్రెస్ట్తో ఫ్యామిలీలో ఎవరిని తీసుకురావాలన్నా టాలెంట్ లేకపోతే చేయలేరండి. సింపుల్, ఐ లెర్న్ దట్ థింగ్. ఎందుకంటే డిబేట్స్ చేయాలి, డిబేట్స్లో క్వశ్చన్స్ కొద్దిమంది ముందు ఇస్తారంటారు, వెనకిస్తారు. ఐ నో కామెంట్స్ అని దాన్ని. కానీ స్టిల్ యూ నీడ్ టు టాక్. అవును కదా, ప్రూవ్ చేసుకోవాలి. నీకు ఇప్పుడు డైరెక్ట్గా ప్రెసిడెంట్ కాలేడు, స్టేట్కు కాంగ్రెస్ మెన్నో లేకపోతే గవర్నర్గా ఉంటేనే పీపుల్ నో యూ. అది చేసిన 4 yearsలో 2 yearsలో అయినా మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు టాలెంట్ అనేది మీకు ఆ స్కిల్స్ ఎలా ఉండాలంటే
అట్లీస్ట్ యూ నీడ్ టు మేక్ ఎ గుడ్ టీమ్ ఆఫ్టర్ విన్నింగ్. మీరు చేసేది ఎక్కువ ఉండదండి. ఇప్పుడు కౌంటీ లెజిస్లేటర్ కూడా మేము కౌంటీ కమిషనర్స్ని అపాయింట్ చేస్తాం. ఆ కౌంటీలో ఉన్న బడ్జెట్ మిగతా అన్ని విషయాల మీద ఆ నాలెడ్జ్ కనీసం రైట్ పీపుల్ని చూజ్ చేసి వాళ్ళు చెప్పేది విని మనం ఏం చేయాలన్నది తెలియాలని అది. సో గవర్నర్ అనుకోండి, ప్రెసిడెంట్ అనుకోండి, టీమ్ అండి. టీమ్ ఆయన సెలెక్ట్ చేసే టీమ్ ఈజ్ డూ ఆల్ ద వర్క్. హీ గెట్స్ ద నా వ్యూ ఇది ఉంది అంతే అని చెప్తారు వాళ్ళు. నాకు ఇవి ఇంపార్టెంట్, ఈ పాలసీస్. టీమ్ విల్ వర్క్అవుట్ ఆల్ ద థింగ్స్. ఓకే. ఇప్పుడు మీరు కౌంటీ సూపర్వైజర్గా ఎలక్ట్ అయ్యారు. మీ ముందున్నటువంటి రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఆబ్వియస్గా ఉంటాయి. బట్ మీరు చేసినటువంటి ప్రామిసెస్ కూడా ఉంటాయి కదా, ఏం చేశారు? నేను చేసిన ప్రామిస్ అకౌంటబిలిటీ ఉంటుందని. ఓకే. ఐ వాంట్ టు ఓపెన్ మీటింగ్స్ అని చెప్పాను. ఎందుకంటే మా కౌంటీ మొత్తం గవర్నింగ్ బై 23 సూపర్వైజర్స్. ఓకే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో 19 రిపబ్లికన్, 4 డెమోక్రాట్ ఉండే. ఓన్లీ మా కౌంటీ ఈజ్ ఆల్సో ఫుల్ రిపబ్లికన్ కౌంటీ. వాళ్ళు చాలామంది ఏమైందంటే ఇయర్స్కి వెళ్ళి ఓపెన్ మీటింగ్స్ లేవు, పబ్లిక్ పార్టిసిపేషన్ ఎక్కువ లేదు. సో సమ్ డిసిషన్ నాట్ గుడ్. సో నా ప్రామిస్ అయితే ఓపెన్ మీటింగ్స్. ఈవెన్ దో ఇట్స్ నాట్ హ్యాపెనింగ్, ఐ విల్ గివ్ ద ఓపెన్ ఇన్ఫర్మేషన్. ఐ విల్ మేక్ ద పీపుల్ టు కమ్ టు మీ అండ్ ఆస్క్ మీ ద క్వశ్చన్. అండ్ అకౌంటబిలిటీ మీరు ఏమన్నా చూడండి, అక్కడ ఏమైనా ఇంతకుముందు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉండండి, ఐ విల్ డూ మై బెస్ట్ టు ఆన్సర్ ఇట్. చూస్తే వెరీ సింపుల్గా ఉంటాయి. అండ్ ఐ వాంట్ బి ద వాయిస్ ఫర్ దిస్ మై టౌన్. నా టౌన్ విషయంలో ఏమైనా వచ్చింది అనుకోండి, ఐ విల్ ఫైట్ ఫర్ దట్ వన్. మీరు ప్రొఫెషనల్గా మీరు చేసుకునేది కూడా ఉంటుంది. మీకంటూ ఒక జాబ్ ఉంది, మీకంటూ ఒక రూల్, రెస్పాన్సిబిలిటీస్ ఉంది. ఒక పొజిషన్లోకి మీరు వచ్చిన తర్వాత దీన్ని యూ కెన్ కంటిన్యూగా రెండింటిని హ్యాండిల్ చేయొచ్చా? ఇప్పుడు నేను ఎలక్ట్ అయిన పొజిషన్ ఇస్ అ పార్ట్ టైం. ఓకే. రేపు నేను టౌన్ సూపర్వైజర్ అనుకోండి, దట్స్ అ ఫుల్ టైం. ఈ పార్ట్ టైం పొజిషన్కి స్టిల్ ఐ కెన్ డూ మై అదర్ జాబ్ ఆర్ బిజినెస్, ఐ కెన్ డూ ఇట్. ఎవ్రీథింగ్ వీ నీడ్ టు డిక్లేర్. ఎథిక్స్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ వీ నీడ్ టు డిక్లేర్. ఓకే. మీ అసెట్స్ కావచ్చు, లేకపోతే అసెట్స్ అంటే ఈ బిజినెస్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, మిగతా రియల్గా కావాలంటే ఐఆర్ఎస్కి వెళ్ళి వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే. కానీ అట్లీస్ట్ నా ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంది నా టౌన్లో. ఐ నీడ్ టు డిక్లేర్ బిఫోర్ సంబడి ఆస్క్ మీ ద క్వశ్చన్. సో అవన్నీ మేము డిక్లేర్ చేస్తామండి. సో దాంట్లో ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే నా ఫోకస్ ఏంటంటే స్టిల్ ఐమ్ ఐటీ కన్సల్టెంట్, బట్ ఐ వాంట్ టు టేక్ ఎ బ్రేక్ ఫర్ ఫ్యూ మంత్స్ as a consultant, because God gave me the opportunity. I'm very religious also. Okay. So a few months I want to see what else I can do in the politics. నేను అక్కడ సక్సెస్ కాలేదనుకోండి, బ్రెడ్ అండ్ బటర్ కోసం మళ్ళీ జాబ్కి వచ్చేస్తాను. కానీ బ్రేక్ అయితే తీసుకుంటాను నేను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏదైనా ఎలక్షన్ ఉంటుంది, ఉంటే దాన్ని నిలబడదాం అనుకుంటున్నాను. ఈ 2 years కదా మీ 10 years. కానీ ఇప్పుడు వచ్చిన ఇష్యూ ఏమైందంటే న్యూయార్క్ స్టేట్ 2023లో రెజల్యూషన్ పాలసీ అప్రూవ్ చేసింది. ఎందుకు చేసిందంటే డెమోక్రాట్స్ లోకల్ ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ లేదు. ఓకే. ఓన్లీ ఈవెన్ ఇయర్ ఎలక్షన్, మిడ్ టర్మ్ ఆర్ ప్రెసిడెంట్ ఎలక్షన్, ఆ టైంలో డెమోక్రాట్స్ ఎక్కువ వస్తున్నారు. సో మా ఎలక్షన్ని ఈవెన్ ఇయర్ చేద్దామని ఇప్పుడు 25 అయిన బదులు 26, 28. సో వీఆర్ ద లక్కీ పీపుల్, విల్ గెట్ 1 year. ఓకే. ఓన్లీ 1 year, 2 years కాకుండా. అందుకంటే మా నుంచి రోల్ ఓవర్ అవుతుంది అది. వన్స్ ఐ ఎలక్టెడ్ ఇన్ 26, ఐ విల్ గెట్ 2 years. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్ట్ అయిన వాళ్ళు 4-year టర్మ్ ఎలక్ట్ అయిన వాళ్ళకి 3 years వస్తుంది. సో వాళ్ళు మళ్ళీ 28లో వాళ్ళు దే హ్యావ్ టు గో ఎలక్షన్. సో ఇన్ మై వ్యూ దట్స్ గుడ్ ఫర్ మీ. ఓకే. 1 year I need to prove something, and even year there is easy to get more Democratic Party votes. అప్పుడు దీని తర్వాత పొజిషన్లో కూడా మీరు కంటెస్ట్ చేయొచ్చు. ఇంకా I need to think about it, what I need to contest. At least ఏంటంటే ఫస్ట్ 2 months 3 months టైం ఉంటుంది, అట్లీస్ట్ 2 months టైం ఉంటుంది. వన్స్ ఐ సీ ద రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే కౌంటీ లెజిస్లేటర్ ఇస్ అ పార్ట్ టైం థింగ్ అండ్ I want to go full time where I can do more things. కాకపోతే ఓన్లీ 9 months టైం మాత్రమే మీకు ఉంటుంది. ఇఫ్ దిస్ ఈస్ ద కండిషన్, ఈవెన్గా చేస్తున్నారు అనుకున్నప్పుడు. 9 months అంటే మీరు దేని గురించి అన్నారు? 1 year, 2 years పొజిషన్ కాస్త 1 year అవుతుంది, నెక్స్ట్ టైంకి మళ్ళీ మారుతుంది అనుకున్నప్పుడు. అవును. సో ఇప్పుడు అందుకని ఇప్పుడు సేమ్ పొజిషన్ కన్నా కంటెస్ట్ చేయాలి నేను మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ నవంబర్లో ఎలక్షన్ ఉంటుంది. అవును. ఆర్ ఐ కెన్ చూజ్ అదర్ వన్. సో దాట్ ఐఎమ్ థింకింగ్. అది వన్స్ ఐ
టేక్ ద ఓత్ 1-2 months నేను వేరే వాళ్ళతో మాట్లాడతాను. దేర్ ఈస్ ఎనీథింగ్ ఎల్స్ ఐ కెన్ డూ. బట్ యూ వాంట్ టు కంటిన్యూ పాలిటిక్స్? ఐ వాంట్ టు కంటిన్యూ. ఎందుకంటే అట్లీస్ట్ 4-5 years కంటిన్యూ చేస్తానండి. ఓకే. 4-5 yearsలో మినిమం 2-3 ఇండియన్స్నైనా పాలిటిక్స్లో తీసుకొస్తాను. అదే అడగబోతున్నాను నేను. తీసుకొచ్చిన తర్వాత ఐ సీ ఈజ్ రియల్లీ నీడ్ ఉందా, లేకపోతే నేను చేయగలుగుతానా, ఏంటనేది నేను ఏది అంత లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోను నేను. సో అది దాన్ని బట్టి ఉంటుందండి, బై గాడ్ గ్రేస్. వెళ్ళారా ఇక్కడికి వచ్చిన తర్వాత? మరి అక్కడ ఎలక్ట్ అయ్యారు, ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళారా? ఈసారి వెళ్ళలేదండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు తిరుపతి అట్లా వెళ్తాను, షిరిడి వెళ్తాను. థర్స్డేస్ నేను పాటిస్తాను. లాస్ట్ more than 30 years ఇక్కడ ఉన్నప్పటికెళ్ళి కూడా థర్స్డే ఐ ఫాలో బాబా. వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను, అందరు శివుని నమ్ముతాను, అందరిని. రిలీజియస్ ఎలా ఉంటుందంటే నాకు ఎవ్రీడే ఐ హ్యావ్ టు ప్రే ఫర్ అట్లీస్ట్ 2 minutes. నా షవర్ అయ్యేంతవరకు నేను ఏం ఫుడ్ కూడా ముట్టను. షవర్ కావాలి, తర్వాత దేవుని 2 minutes ఇస్తాను నేను. ఎందుకంటే నా దృష్టిలో ఏంటంటే దేవుని దగ్గర గంటలు గడిపినా 1 నిమిషం గడిపినా సేమే ఉంటుంది, ఒకటే మెసేజ్ ఉంటుంది. అట్లీస్ట్ ఐ వాంట్ టు టేక్ ద బ్లెస్సింగ్స్ అండ్ గో ఫర్ మై డే. ఓకే. యా, ఆ డే స్టార్ట్ అవ్వడానికా లేకుంటే మొత్తం దేనికోసం కోరుకుంటారు, ఏమనుకుంటారు? నేనే ఏది మంచిదో చేయమంటాను, కష్టాలు ఉంటే తగ్గియమంటాను అంతే. కష్టాలు లేకుండా చేయమని అడగను. నాతో పాటు నా ఫ్యామిలీ బాగుండాలి అనుకుంటాను. అందరి గురించి అడుగుతాను, నేను అబద్ధం చెప్పను. సో ఇప్పుడు సరటోగా కౌంటీని దేవుడి దగ్గరికి అక్కడికి వెళ్ళిన వాళ్ళు బయటకు తిరుపతి దగ్గరికి వచ్చిన తర్వాత అందరి కోసం మేము ప్రార్థించాము. లేదండి, అట్లా ఉండదు. అందరికి దానికోసం ప్రార్థించాల్సిన అవసరం లేదండి. అందరి కోసం ఏంటంటే నీ వల్ల అయింది చేయండి, అది మీ బాధ్యత కింద వచ్చేస్తుంది, బాధ్యత చేయాల్సిన పని చేయాల్సింది. సో బాధ్యత. సో మనం కూడా ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ గురించి కూడా తెలుసు, మన చేతిలో ఎక్కువ ఉండవు. స్టిల్ ఫ్యామిలీ బాగుండాలి, అదొకటి ఉంటుంది. అవును, అక్కడి వరకు ఓకే అనిపిస్తుంది నాకు, మిగతా నాకు ఓకే అనిపించవు. నా ప్రజలంతా బాగుండాలని అట్లాంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వను నేను. అది దేవుడి చేతిలో కాదు, అది యాక్చువల్గా మీ చేతిలో ఉంటుంది. దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలి, మన చేతిలో చాలా ఉంటుంది. మన చేతిలో ఉంది, చేసి అడగండి. ఇంకా నేను చేయలేదు, చేస్తే నేను చెప్తాను దేవుడికి స్ట్రెంత్ ఇవ్వమంటాను. 2 చేసే వాళ్ళు నాకు 3వ దేవుడు చేసేటట్టు స్ట్రెంత్ ఇవ్వమని చెప్తాను. లేకపోతే నాకు తెలియని విషయాలను తెలుసుకున్నట్టు చేయమని స్ట్రెంత్ ఇవ్వమని అడుగుతాను. అంతకన్నా మించి ఎక్కువ అడగను నేను. బాల్ అంతా దేవుడి కోట్లో పడేయారు, అది తప్పు, నా దృష్టిలో తప్పండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. బెస్ట్ విషెస్ టు యూ అండి. యూ కీప్ గోయింగ్, యూ కంటిన్యూ సర్వింగ్ పీపుల్ అండి. థ్యాంక్ యూ కవిత గారు, రియల్లీ ఐ అప్రిషియేట్. మీరు టైం ఇచ్చారు, నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఐ డ్రీమ్స్కు చాలా థ్యాంక్స్ అండి. మేబీ నెక్స్ట్ టైం ఏమైనా వచ్చినప్పుడు కూడా మళ్ళీ మాట్లాడతాం. బెస్ట్ విషెస్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.